ज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनाशलाकया चक्षुरोन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्या मनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपा कदा मह्यं ददाति स्वापदान्तिकम्। वन्देऽहं श्रीगुरो श्रीयुतापदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातां सहगणा रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं जना सहितं कृष्ण चैतन्य देवं श्री राधा कृष्ण पदान् सहगणा ललिता श्री विशाखान्वितांश्च हे कृष्णा करुणा सिंधो दीनबन्धो जगत्पते गोपेशा गोपिका कांता राधा कांता नमोस्तुते। तप्त कांचना गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुस्तुते देवी नमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्णा चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधर श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्णा 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 हरे 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 रामा राम रामा हरे हरे। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। नष्टप्रायेषु भद्रेषु नित्यं भागवत सेवया भगवती उत्तमश्लोके भक्तिर्भवति नैष्टिकी। कृष्णाय वासुदेवाय देवकी नंदनाय च नंदगोपः कुमाराय गोविन्दाय नमो नमः। नमो महावधन्याय कृष्ण प्रेम प्रदायते कृष्णाय कृष्ण चैतन्य नाम्ने गौरतिषे नमः। नमः पंकजनाभाय नमः पंकजमालिने नमः पंकजनेत्राय नमस्ते पंकजांग्रे। नमो ब्राह्मण्याय देवाय गो ब्राह्मण्याय हिताय च जगद्धिताय कृष्णाय गोविन्दाय जगद्हिताय कृष्णाय नमो विष्णुपादाय गोविन्दाय नमो। ओम विष्णुपदाय वेदांत स्वामी श्रीमते भक्तिवेदांत स्वामी निति नामिने नमस्ते स्वाति सरस्वती देवी पाश्चात्य देश गौरवाणी तारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर। गौरव भक्त हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे। मोहं करोति वाचालं पङ्गुं लगायते गिरिं। वाचालं पङ्गुसंहाय पवित्र जन्मास्तस्ता स्मरे करोति वाचालं पङ्गुं लगायते गिरिं
యత్కృపా తమాహం వందే శ్రీగురుం దీనతారిణం పరమానంద మాధవం శ్రీ చైతన్య ఈశ్వరం అపవిత్రో వా సర్వాసగతోపి వా యస్మరేతి పుండరీకాక్షం స బాహ్యాభ్యంతర శుచిః శ్రీ విష్ణు శ్రీ విష్ణు శ్రీ విష్ణు. హరే కృష్ణ. ఎన్నో చాప్టర్ దగ్గర ఆగామమ్మా? 43 43 ప్రభుజీ. 43 చదవాలి. 43 చదవాలండి. 43 అని డౌట్ వచ్చింది. స్క్రీన్ కనబడుతుందమ్మా? నాది కనిపిస్తుంది ప్రభుజీ. కనబడుతోంది ప్రభుజీ. ధన్యవాద ప్రణామం ప్రభుజీ. హరే కృష్ణ. చాప్టర్ 43 చాప్టర్ కనబడుతుందా స్క్రీన్ మీద? కనబడుతుంది ప్రభు. ఓకే ఓకే. సో మనము ఇక్కడ పద్మప్రియ సుబ్బలక్ష్మి మాతాజీ లాస్ట్ చదివారు. పద్మప్రియ మాతాజీతో స్టార్ట్ చేసుకోవాలి. మరి మాతాజీ వచ్చారో లేదో తెలియదు. హరే కృష్ణ ప్రభుజీ. దండోత్సవం ప్రభుజీ. వచ్చాను ప్రభు. హరే కృష్ణ ప్రభుజీ. ఒకసారి మేము చదువుతాం. ఒక్కసారి కొద్ది పనులు బయటకు వెళ్ళాలి. చదవచ్చా? సరే చదవండి. 43 చదవండి. 43 ఓకేనండి. కువలయ పీడము అను గజమును వధించుట. ఉదయము స్నానానంతరము తమ ప్రాతకాల విధులను ముగించుకునిన కృష్ణ బలరాములకు మల్ల యుద్ధ రణరంగములోని భేరీ నినాదములు వినిపించెను. వారు వెంటనే వినోదమును తిలకించుటకు బయలుదేరిరి. కృష్ణ బలరాములు మల్ల సమీపించేసరికి అడ్డు కువలయ పీడ ఆ ఏనుగు వాయిస్ కట్ అవుతుంది ప్రభు. అవును ప్రభుజీ. కళామాత మీ వాయిస్ కట్ అవుతుందమ్మా మాతాజీ. కళామాతాజీ వినిపించట్లేదండి. అసలు వినిపించట్లేదు. అవునా? అసలు వినిపించట్లేదమ్మా. అయితే నెక్స్ట్ వాళ్ళు కంటిన్యూ చేయండి ప్రభుజీ. అయితే పద్మప్రియ మాతాజీ స్టార్ట్ చేయండి. హరే కృష్ణ ప్రభు. దండోత్సవం. 43 కువలయ పీడము అని గజమును వధించుట. ఉదయము స్నానానంతరము తమ ప్రాతకాల విధులను ముగించుకున్న కృష్ణ బలరాములకు మల్ల యుద్ధ రంగములోని వేరిని నాదములు వినిపించెను. వారు వెంటనే ఆ వినోదము తిలకించుటకు బయలుదేరిరి. కృష్ణ బలరాములు మల్ల యుద్ధ రంగద్వారమును సమీపించేసరికి ద్వారమునకు అడ్డముగా కులయాపీడము అని ఒక పెద్ద ఏనుగు, దానిపైన మావటివాడు ఉండుటను చూచిరి. మావటివాడు ఆ ఏనుగును వారి దారికి అడ్డముగా నిలిపెను. శ్రీకృష్ణునకు ఆ మావటివాని సంకల్పము విదితమయ్యను. ఆ ఏనుగును ఎదుర్కొనుటకు ముందు శ్రీకృష్ణుడు నడుము బిగించి సన్నద్ధుడై మీగ గంభీర స్వరముతో ఆ మావటివానితో ఇట్లనెను. ఊరి దుష్ట బుద్ధి మావటివాడా, ఏనుగును అడ్డు తొలగించి మాకు దారి విడువుము. అట్లు తొలగించనచో నిన్నును నీ ఏనుగును ఈ క్షణమునే యమ సదనమునకు పంపెదను. శ్రీకృష్ణుని చేత అట్లు నిందితుడైన మావటివాడు శ్రీకృష్ణుని ఎదుర్కొనుటకు ఆగ్రహముతో తమ ముందస్తు పథకం ప్రకారము ఏనుగును శ్రీకృష్ణునిపైకి పురిగొల్పెను. మృత్యు రూపముతో ఏనుగు శ్రీకృష్ణుపైకి లంఘించి తన తొండముతో అతడిని పట్టుకున్నటకు ప్రయత్నించను. కానీ శ్రీకృష్ణుడు నేర్పుగా దాని పట్టును తప్పించుకొని దాని వెనక భాగమును చేరెను. ముందుకు తప్ప వెనుకకు చూడలేని ఆ ఏనుగు తిరిగి శ్రీకృష్ణుని తన తొండముతో బంధింపచూచెను. శ్రీకృష్ణుడు తిరిగి దాని పట్టును తప్పించుకొని దాని వెనక భాగమును చేరి దాని తోకను పట్టుకొనెను. అమిత బలముతో కనీసము 25 గజముల దూరం వరకు దాని తోక పట్టుకుని వెనకకు లాగెను. గరుడు సర్పమును లాగినంత అవలీలగా శ్రీకృష్ణుడు దానిని లాగెను. బాల్యములో గోవు దూడ తోక పట్టుకుని లాగుతూ ఆడుకున్నట్లు శ్రీకృష్ణుడు ఏనుగును ఇటు నుండి అటుకు అటు నుండి ఇటుకు లాగసాగాను. పిమ్మట అతడు ఏనుగు ముందు భాగమునకు వెళ్లి గట్టిగా ఒక చెరుపు చెరిచెను. శ్రీకృష్ణుడు తిరిగి దాని వెనక భాగమును చేరి దాని కాళ్ళ నడుమ నుండి దూరి దాన్ని క్రింద పడివేసి వెంటనే పైకి లేచెను. అతడు ఇంకనూ నేలపైననే ఉండెనని తలచి ఏనుగు తన దంతముతో అతడిని చీల్చ చూచెను.
ఏనుగు గొప్ప క్రోధముతో ఉన్నప్పటికీ మావటివాడు దానిని మరింత అధికముగా పురికొల్పి ప్రయత్నించెను. వెర్రెక్కినట్లు ఏనుగు శ్రీకృష్ణునిపైకి లంఘించెను. దానిని చేరువకు రానిచ్చి శ్రీకృష్ణుడు దాని తొండమును పట్టి గట్టిగా లాగి ఏనుగును మావటివాడిని క్రింద పడినట్లు చేశాను. శ్రీకృష్ణుడు వెంటనే నీవు నెక్కి దానిని మావటి వానిని అవలీలగా వధించెను. ఆ ఏనుగును వధించిన పిమ్మట దాని దంతమునొకదాన్ని ఊడబెరికి శ్రీకృష్ణుడు తన భుజంపై పెట్టుకొనెను. స్వేద బిందువులతోనూ ఏనుగు రక్తంతోనూ అలంకరింపబడిన శ్రీకృష్ణుడు మనోహరాకారముతో మల్ల యుద్ధ రంగంలోకి ప్రవేశించెను. బలరాముడు ఆ ఏనుగు తాలూకు మరొక దంతమును ఊడబెరికి తన భుజంపై ఉంచుకొనెను. గోపాలులతో చూడముట్టబడి వారు మల్ల యుద్ధ రంగమును చేరిరి. చదివిన ప్రభుజీ. బలరాముడు మరియు గోపాలుడు వెంటరాగా మల్ల యుద్ధ రంగమున ప్రవేశించిన శ్రీకృష్ణుడు అక్కడ ఉన్నట్టి వారికి ఒక్కొక్కరికి ఒక్కో రకముగా అనగా అతనితో గల వివిధ అనుబంధ రసములు కనుగుణముగా దర్శనమిచ్చెను. శ్రీకృష్ణుడు సమస్త ఆనందనిధి, సమస్త ప్రతికూల అనుకూల రసములకు నిదానము. మల్లర దృష్టికి అతడు పిడుగువలే కనిపించెను. ప్రజా సామాన్యునకు మిక్కిలి మనోహరాకారుడిగా కనిపించెను. స్త్రీలకు మన్మథ స్వరూపుడుగా కనిపించి వారిని కామపీడితులను చేసిన గోపాలులకు తమ వెంట బృందావనం నుండి వచ్చిన తమ బాంధవుడిగానే కనిపించును. సభలో గల పావులైన క్షత్రియ వీరులకు అతడు గొప్ప సార్వభౌమునిగా దండించువాని వలె కనిపించును. తల్లిదండ్రులైన యశోదానందులకు తమ చిన్నారి ముద్దు బిడ్డగానే కనిపించును. భోజ వంశపు రాజైన కంసునకు యమధర్మరాజు వలె తోచను. మందబుద్ధులకు అతడు దుర్బలుడుగా కనిపించును. సభలోని యోగులకు పరమాత్మగా దర్శనమిచ్చను. వృష్టి వంశ సంజాతులకు తమ వంశములో అవతరించిన మహాపురుషుడుగా కనిపించును. ఆ విధంగా వివిధ రకముల జనులకు వివిధ రూపములతో దర్శనమిస్తూ బలరామ గోపాలకులతో కూడి శ్రీకృష్ణుడు సభలోకి ప్రవేశించను. శ్రీకృష్ణుడు అదివరకే కువలయాపీడము అనే గజమును సంహరించను. వార్తను వినిన కంసునకు అతడు అజేయుడని స్పష్టమయ్యాను. దానితో శ్రీకృష్ణుని చూచి భయముతో అతడు గజగజ వనకసాగాను. కృష్ణ బలరాములు ఆజానుబాహువులు, అందమైన దుస్తులను ధరించి వారు అక్కడి సభలోని వారందరి దృష్టిని ఆకర్షించిరి. నాటక రంగమున నటించబోవు నటుల వలె దుస్తులను దాల్చిన వారు జనులందరి మనస్సులను చూరకొనిరి. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. చెప్పండి. శాంతి మాతాజీ చదువుతారమ్మా? మధురాపుర వాసుల దగ్గర నుంచే కదండి? అవునమ్మా. 2 కనెక్షన్స్ ఉన్నాయా మీకు? గానీ 2 కనెక్షన్స్ ఉన్నాయి ప్రభు. అది ఎలా తీయాలో నాకు ఆపట్లేదు. ఏదో చెప్పండి, నేను తీస్తాను. ఎందుకంటే బాగా ఇది వస్తుంది. ఇప్పుడు చూడండి ప్రభు, ఇప్పుడు చూడండి. మధురాపుర వాసులు దేవాది దేవుడైన శ్రీకృష్ణుడిని తమ తనివి తీరని చూపులతో అతడి వదనము వైపునకు చూస్తూ స్వర్గలోకపు అమృతమును ఆస్వాదిస్తున్నట్లుగా కనిపించెను. కృష్ణ సందర్శనము చేత అతని వదనార విందమనే అమృతమును పానము చేయుటయే కాకుండా అతని దేహ సుగంధమును కూడా ఆస్వాదిస్తున్నట్లుగా కృష్ణ బలరాములను తమ బాహువులతో ఆలింగనము చేసుకుని ఆ స్పర్శ సుఖమును అనుభవిస్తున్నట్లుగా వారికి అనిపించెను. ఆ దివ్య సోదరులను గూర్చి వారు ఒకరితోనొకరు చర్చించుకోసాగిరి. చిరకాలముగా కృష్ణ బలరాముల సౌందర్యమును గూర్చి వారి బాల్యలీలను గూర్చి కూడా వారు విని ఉండిరి. అప్పుడు ప్రత్యక్షముగా వారిని దర్శించుకుని సౌభాగ్యం కలిగినది. దేవాది దేవుడు నారాయణుని స్వాంసావతారములు కృష్ణ బలరాములుగా బృందావనంలో అవతరించినట్లు వారు భావించిరి. శ్రీకృష్ణుడు వసుదేవుని పుత్రునిగా జన్మించి గోకులములోని యశోదానందుల పెంపకమునకు అప్పగింపబడినప్పటి నుండి వారు మధురకు వచ్చే వరకు జరిగిన శ్రీకృష్ణుని బాల్యలీలన్నింటినీ మధురాపుర వాసులు కీర్తించసాగిరి. పోతనను శ్రీకృష్ణుడు సంహరించుటను, సుడిగాలి రూపమున వచ్చిన తృణావర్తిని వధించుటను స్మరించిరి. యమళార్జున వృక్షముల రూపములోని సోదరులకు శ్రీకృష్ణుడు శాపముక్తిని కలిగించుటను కూడా వారు కీర్తించిరి. బృందావనంలో శంకాసురుడు, కేసీ రాక్షసుడు, ధేనుకాసురుడు వంటి రాక్షసులెందరినో కృష్ణ బలరాములు వధించిన కథలను మధురాపుర వాసులు చర్చించుకోసాగి దావాగ్ని బారి నుండి బృందావన వాసులను కృష్ణయ్య రక్షించెను. యమునలో కాళీయనాగుని మర్దించి అతని అహంకారమును అణచెను. స్వర్గాధిపతి అయిన ఇంద్రుని అహంకారమును అణగించెను.
7 దినముల పాటు గోవర్ధనగిరిని తన చేతి వ్రేలిపై ఎత్తి పట్టుకుని కుంభవృష్టి నుండి గోకుల వాసులను రక్షించెను. మధురాపుర వాసులు ఇంకనూ ఇట్లు అతని ఇతర లీలలను స్మరించిరి. బృందావనములోని గోపికలు శ్రీకృష్ణుని సౌందర్యమునకు ముగ్ధులై అతని లీలలలో పాల్గొనుచు తమ భౌతిక జీవితములోని దుఃఖములను విస్మరించిరి. కృష్ణ సందర్శనము చేతను కృష్ణ చింతనము చేతను వారు అన్ని రకముల సాంసారిక బాధలను విస్మరించిరి. యదువంశములో శ్రీకృష్ణుడు అవతరించుట చేత యాదవులు జగత్తులో మిక్కిలి ప్రఖ్యాత రాజవంశీయులుగా ప్రసిద్ధి చెందగలరని కూడా మధురాపుర వాసులు చెప్పుకొంది. మధురాపుర వాసులు బలరాముని గూర్చి చర్చింపనారంభించరి. వారు కమలదళముల వంటి అతని నేత్ర సౌందర్యమును గూర్చి చర్చిస్తూ ఈ బాలుడు ప్రలంభాసురుని వంటి రాక్షసులను వధించెను అని అతడిని ఉద్దేశించి పలికిరి. ఇట్లు వారు ఆ విధంగా కృష్ణ బలరాముల చర్యలను గూర్చి చర్చించుకుంటుండగా మల్లయుద్ధ ఆరంభమును సూచించు వివిధ పేరీనాదములు వారి చెవినబడెను. చదవమంటారా ప్రభు? కంటిన్యూ చేసేసేయండి, కంప్లీట్ చేసేయండి చాప్టర్. ప్రముఖ మల్లుడైన చాణూరుడు కృష్ణ బలరాములను ఉద్దేశించి ఇట్లు పలికెను. కృష్ణ బలరాములారా, మేము మీ పూర్వ కార్యాలను ఎరుగుదము. మీరు మహావీరులు కనుకనే మా మహారాజు మిమ్మల్ని ఆహ్వానించెను. మేము మీ బాహువులు బలిష్టమైనవని విని ఉంటిమి. మహారాజును సభాసదులను మీ మల్లయుద్ధ కౌశలమును దర్శింపదలచితి. పౌరులు రాజుగారికి విధేయులై అతని మనస్సుకు ఆనందమును చేకూర్చవలెను. అట్లు చేసినచో ఆ పౌరులు అన్ని రకాల భోగభాగ్యములతో తొలతూగగలరు. రాజుకు విధేయత ప్రదర్శించని పౌరుడు రాజాగ్రహమునకు గురై కష్టముల పాలగును. మీరు గొప్ప బాలురు అయినందున అడవిలో గోవులను కాస్తూ పరస్పరము మల్ల యుద్ధములు చేస్తూ వినోదిస్తుందురు. కనుక ఈ సభాసదులకు రాజునకు వినోదమును కలిగిస్తూ మాతో చేతులు కలిపి మల్ల యుద్ధములు చేయవలనని మేము ఆశిస్తుంటిమి. చాణూరుని మాటలలోని అంతరార్థమును శ్రీకృష్ణుడు వెంటనే గ్రహించి అతనితో మల్ల యుద్ధము చేయుటకు సిద్ధపడెను. సమయానుసారముగా అతడు ఆ మల్లునితో ఇట్లనెను. నీవు భోజవంశపు రాజును ఆశ్రయించినట్టి ఆశ్రితుడవు. మేము అడవిలో జీవనమును కొనసాగించువారు. ఏమైనను మేము కూడా పరోక్షంగా మీ మహారాజుకు పౌరులమే. వీలైనంత వరకు అతని వినోదం చేకూర్చుటకు ప్రయత్నించుదము. ఈ మల్ల యుద్ధ ఆహ్వానము అతడు మా పట్ల చూపిన అనుగ్రహం. కానీ వాస్తవమునకు మేము సాధారణ బాలురము. కొన్నిసార్లు బృందారణ్యములో మాతో సమాన వయస్కులైన మిత్రులతో మల్లయుద్ధ క్రీడలతో వినోదిస్తున్నాము. పోటీకి తలపడు మల్లురు సమవయస్కులే సమాన బలశాలరై ఉండుట అవసరమని మా ఉద్దేశము. మీ వంటి ప్రముఖ మల్లులతో మేము యుద్ధము చేయుటను ప్రేక్షకులు మెచ్చరు. ఒక్క నిమిషం. అది ధర్మసూత్రములకు విరుద్ధము. అట్లు శ్రీకృష్ణుడు సువిఖ్యాతులు ఆరితేరిన మల్లురు బాలరైన కృష్ణ బలరాములను మల్ల యుద్ధములకు ఆహ్వానించుట అనుచితమని సూచించిరి. ఈ మాటలకు సమాధానముగా చాణూరుడు ఇట్లనెను. కృష్ణ, నీవు బాలుడవు కాని యువకుడువు గాని కాదని మేమెరుగుదుము. నీ సోదరుడైన బలరాముని వలె నీవును లోకాతీతుడవు. ఇప్పటికే నీవు ఇతర గజములన్నింటినీ ఓడించగల మహాబలశాలి అయిన కువలయాపీడము అను గజమును అద్భుతముగా వధించితివి. నీ బల పరాక్రమములను చూచినచో నీవు మాలో అధిక బలశాలురైన మల్లులతో కూడా తలపడుటకు తగినవాడు. కనుక నేను నీతోనూ బలరామునితో ముష్టికుడు మల్ల యుద్ధము చేయుటకు ఉత్సాహపడుతుంటిమి. ఇది దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానుడు లోని 43వ అధ్యాయమైన కువలయాపీడనము అను గజమును వధించుటకు భక్తి వేదాంత స్వామి భగవత్ కథాసారము సమాప్తము. హరే కృష్ణ. థ్యాంక్ యూ. కంసుని వధ ఎవరు చెబుతున్నారు? లలిత మాతాజీ స్టార్ట్ చేస్తారమ్మా. హరే కృష్ణ ప్రభుజీ. 44 కంసవధ. కంసుని కొలువులోని మల్లురు తమ అభిమతమును తెలిపిన పిమ్మట దేవాది దేవుడైన మధుసూదనుడు చాణూరునితోను రోహిణీసుతుడైన బలరాముడు ముష్టికునితోనూ మల్లయుద్ధం చేయుటకు సిద్ధపడింది. కృష్ణ చాణూరులు బలరామ ముష్టికుడు చేతులతోనూ కాళ్ళతోనూ మెలికలు వేసుకుంటూ బాహాబాహి పోరాడుతూ ప్రతిస్పర్ధిపై విజయం సాధించుటకు ప్రయత్నించసాగిరి. ఒకరినొకరు భీషణముగా మర్దింపసాగిరి. పోరు అంతకంతకు తీవ్రము కాసాగిరి. ఒకరు మరొకరిని
క్రింద పడవేయగా వారు వెంటనే లేచి మరొక ఒడుపుతో రెండో వ్యక్తిని చిత్తు చేయుటకు ప్రయత్నించసాగిరి. క్రమక్రమముగా పోరు మరింత భీషణముగా మారింది. చేతులతోనూ కాళ్ళతోనూ మెలికలు వేసుకోసాగిరి. మల్లయుద్ధ కళలోని నైపుణ్యములన్నింటినీ పూర్తిగా ప్రదర్శిస్తూ ఎదుటి వారిని చిత్తు చేయుటకు ప్రయత్నించారు. కానీ సమవుజ్జీల నడుమ పోరు కాకుండుట చేత ఆ మల్లయుద్ధమును తిలకిస్తున్న ప్రేక్షకులకు మాత్రం అది కొంత అసంతృప్తిని కలిగిస్తుండెను. వజ్రకాయులైనట్టి చాణూర ముష్టికులతో పోల్చి చూచినచో కృష్ణ బలరాములు పసివారుగా వారికి కనిపించిరి. కృష్ణ బలరాముల పైన జాలితో ప్రేక్షకులు తమలో తామిట్లు చర్చించుకోసాగిరి. మిత్రులారా, ఇది అన్యాయము అని ఒకరనగా మన కంస మహారాజు సమక్షంలోనే సమఉజ్జీలు కాని వారి నడుమ ఈ పోరు జరుగుతుండట చిత్రము అని స్త్రీలు భావించరు. స్త్రీలకు ఈ మల్లయుద్ధం వినోదము కలిగించుటలేదు. బలవంతులకు దుర్బలులకు జరుగు ఆ పోరును వారు ప్రోత్సహించలేకపోయి. చాణూర ముష్టికులు వజ్రకాయులు, పర్వతాకారులు, కృష్ణ బలరాములు ముక్కుపచ్చలారని పసిబాలుడు. ఈ సభలో ధర్మము నశించినది. ఈ అధర్మం యుద్ధమును చూస్తూ నాగరికులైన ప్రేక్షకులు సభలో నిలువలేరు. ఈ సభలో పాల్గొనినట్టి వారు వివేకవంతులు కారు కనుక వారు పలికినను లేదా పలుకక మౌనముగా ఉన్నను వారందరూ ఈ పాపకార్యములకు ఫలితమును అనుభవింపక తప్పదు. సభలో మరొక స్త్రీ ఇట్లనెను, మిత్రులారా, చిన్నారి శ్రీకృష్ణుని వదనమును చూడుము. ఆ శ్వేత బిందువులతో అతని వదనము నీటి బొట్లు నిలిచి తామర పువ్వు వలె వికసిస్తుండెను. మరొక స్త్రీ ఇట్లనెను, బలరాముని వదనము ప్రత్యేకించి ఎంత అందముగా మారినదో చూచితిరా. తెల్లని అతని వదనము ముష్టికుని తోడి పోరు వలన ఎరుపెక్కినది. సభలోని స్త్రీలు ఒకరితోనొకరు ఇట్లు సంభాషించుకోసాగిరి. చెలులారా, దేవాది దేవుడు పుష్పమాలను అలంకరించుకొని తన సోదరుడైన బలరామునితో సహా గోవులను కాయిచు నిత్యము అక్కడ నిలిచి ఉండేందుకు ఆ బృందావనము ఎంతటి పుణ్యము చేసుకొనినో కదా. అతడు నిరంతరము గోపబాలులతో వేణుగానము చేస్తుంది. శివుడు, బ్రహ్మ, లక్ష్మి వంటి దేవతల చేత అర్చించబడు కృష్ణ బలరాములు పాదార విందములను నిరంతరము దర్శించగలిగిన బృందావన వాసులు అదృష్టవంతులు. దేవాది దేవుని సేవిస్తూ నిరుపమానమైన అతని దివ్య సౌందర్యంను ఆస్వాదించగలిగిన వ్రజభూమిలోని గోపికలు ఎట్టి నోములను నోచితిరో కదా. శ్రీకృష్ణుని సౌందర్యము నిరుపమానమైనది. దేహఛాయలో, దేహ కాంతిలో అతని సమానులు గాని అతనికి మించిన వారు గాని ఎవరునూ లేరు. కృష్ణ బలరాములు ఐశ్వర్య, బల, సౌందర్య, యశో, జ్ఞాన, త్యాగములను షడైశ్వర్యములకు నిదానములు. ఉదయము పాలు పితుకుటతో ఆరంభించి ఒడ్లు దంచుట, మజ్జిగ చిలుకుట వంటి పనులతో రోజులో 24 గంటలు శ్రీకృష్ణుని దర్శింపగలిగిన ధ్యానింపగలిగిన గోపికలు అదృష్టవంతులే. కసవు ఊడ్చు వేళలో, గుమ్మలను శుభ్రపరచు వేళలో ఎల్లప్పుడూ వారు శ్రీకృష్ణుని ధ్యానంలోనే మునిగి ఉందరు. వివిధ రకాల భౌతిక కార్యములలో నిమగ్నమైన కృష్ణ చైతన్య సాధనను ఎట్లు చేయవచ్చునో నిరూపించుటకు ఉత్తమ ఉదాహరణలు గోపికలు. నిరంతరము కృష్ణ ధ్యానలో నిమగ్నులైనట్టి వారికి భౌతిక కర్మల కాలుష్యము అంటదు. కనుక గోపికలు అత్యుత్తమమైన సమాధి స్థితిలో, ఉత్తమ యోగ సాధన స్థితిలో ఉందురు. వివిధ రకాల యోగులలో శ్రీకృష్ణుని గూర్చి నిరంతరము స్మరించు యోగి సర్వోత్తముడని భగవద్గీత 6వ అధ్యాయం 47వ శ్లోకం ధృవీకరిస్తుండెను. ఒక యువతి మరొక యువతితో ఇట్లనెను, చెలి, గోపికల కార్యములన్నీ అత్యుత్తమ సాధన పద్ధతులు అని మనము అంగీకరించవలను. లేనిచో ప్రతి ఉదయము, ప్రతి సాయంత్రము తన గోపాలక మిత్రులతో పశువులను అడవికి తోలుకొని పోవునప్పుడు మరియు తిరిగి వచ్చినప్పుడు శ్రీకృష్ణుని దర్శించు మహా సౌభాగ్యము వారికి ఎట్లు లభించును. మురళీనాదము చేస్తూ మధురముగా లొలకబోస్తున్నట్టు శ్రీకృష్ణుని వారు పదే పదే దర్శించుకోసాగిరి. హరే కృష్ణ ప్రభుజీ. రాధాలీల దేవిదాస్ మాతాజీ చదువుతారమ్మా. హరే కృష్ణ మాతాజీ. దేవిదాస్ మాతాజీ చదువుతా ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ చదవండి అమ్మా. ప్రతి జీవిలోను పరమాత్మ రూపంలో శ్రీకృష్ణ భగవాన్ తన కొరికి సభలోని యువతులు
పడు ఆరాటంను అర్థం చేసుకొని ఇంకనూ ఆ మల్ల యుద్ధమును పొడిగించకుండా వెంటనే ఆ మల్లులను తుదముట్టించదలిచాను. కృష్ణ బలరాముల తల్లిదండ్రులు నంద యశోదలు మరియు దేవకి వసుదేవులు కూడా తమ తమ పుత్రుల అమిత బలపరాక్రములను ఎరుగని వారగుట చేత మిక్కిలి ఆందోళన చెందసాగరి. చానూరునితో దేవాది దేవుడైన శ్రీకృష్ణుడు పోరాడుతున్నట్లే బలదేవుడు కూడా ముష్టికునితో పోరాడుతున్నాను. శ్రీకృష్ణ భగవాన్ నిర్దయుడై చానూరుని తన పిడికిలతో 3 సార్లు మోదాను. ప్రేక్షకులు నిర్వరిపోతుండగా చివరిసారిగా చానూరుడు 2 చేతులను జోడించి తన పిడికిలతో శ్రీకృష్ణుడు ఛాతిపై మొదసాగాను. కానీ శ్రీకృష్ణుడు మాత్రం అతని దెబ్బలకు పూలదండతో బాధపడిన ఏనుగు బలి ఏ మాత్రము చెల్లించలేదు. తర్వాత శ్రీకృష్ణుడు చానూరుని 2 చేతులను పట్టుకొని గుండ్రంగా తిప్పసాగాను. ఆ కేంద్రాధిసారి చర్య చేతనే చానూరుడు అసువులు విడిచాను. దానితో శ్రీకృష్ణుడు అతను నేలపై పడదోసాను. ఇంద్రుని ధ్వజం వలె చానూరుడు నేల కూలను. అతని ఆభరణములన్నీ నేలపై చల్లా చెదలుగా పడను. ముష్టికుడు కూడా బలరామును కొట్టగా బలరామును మరింత బలముగా అతడిని కొట్టాను. ముష్టికుడు గజగజ వణుకుతూ నెత్తురు కక్కుకొనను. మహావేదనతో అతడు అసువులు కోల్పోయి తుఫానులో పెనువృక్షం వలె నేల కూలను. ఆ ఇరువురు మల్లులను వధించబడగానే కూచుడు అను మరొక మల్లుడు ముందుకు వచ్చాను. బలరామ ప్రభు అతడిని తన ఎడమ చేతిలో పట్టుకొని అవలీలుగా వదిలించాను. ఇమ్మట శరుడు అను మరొక మల్లుడు ముందుకు రాగా శ్రీకృష్ణుడు కాలుతో తన్ని అతని శిరస్సును రొక్కలు చేశాను. తోషరుడు అని మరొక మల్లుడు రాగా వానికి అదే గతి పట్టను. ఆ విధంగా ప్రముఖ మల్లురందరూ శ్రీకృష్ణ బలరాముల చేత వధించబడుటతో తక్కిన మల్లురు ప్రాణభీతితో పలాయనము చిత్తగించరు. గోపాలక మిత్రులందరూ కృష్ణ బలరాముల చుట్టూ చేరి వారిని అభినందించసాగారు. దుందుగులు మురోగించి వారి విజయమును ప్రకటించగా కృష్ణ బలరాముల కాళియందల రవలి కూడా వాటితో శృతి కలిపను. జనులందరిని చప్పట్లు తరుస్తూ హర్షధ్వానములు చేయసాగరి. వారి ఆనందమునకు అవధులు లేకుండా సభలోని బ్రాహ్మణులు పరవశులై కృష్ణ బలరాములను కీర్తించారు. కంసుడు ఒక్కడే దిగాలు పడి చూస్తాడు. అతడు హర్షధ్వానం చేయుట గాని శ్రీకృష్ణుని అభినందించట గాని చేయలేదు. శ్రీకృష్ణుని దుందుగులు మోగినందుకు అతనికి అగ్రహం కలిగింది. తన మల్లులలో కొందరు వధించబడి మరికొందరు పలాయితులగుట అతనికి బాధ కలిగించాను. అతడు వెంటనే దుందుగులను మోగించుటను ఆపవలనని ఆదేశించి తన మిత్రులతో ఇచ్చి పలికను. వసుదేవుని ఆ 2 పుత్రులను వెంటనే మొదటి నుండి పాలద్రోడు ఇది నా ఆజ్ఞ. వారి వెంట వచ్చిన గోపాలకులు సంపదలన్నింటినీ నిర్దాక్షిణ్యముగా దోచుకొను. నందుడు నన్ను వధించుటకు ఫలితముగా అతన్ని బంధించి వెంటనే సంహరింపుడు. దుష్టుడైన వసుదేవుని కూడా కాలయాపన చేయకుండా సంహరింపుడు. నా ఇష్టంకు ప్రతికూలముగా ఎల్లప్పుడూ నా శత్రువులను అందరిగా నిలుస్తూ వచ్చిన మా తండ్రి ఉగ్రసేనుని కూడా వధింపుడు. కంసుడు ఈ విధముగా పలికిన వెంటనే క్షణములో శ్రీకృష్ణ భగవానుడు అగ్రముతో కంసుని ఉన్నతాసనము పైకి లంఘించాను. తన మృత్యుకారుడకుడు శ్రీకృష్ణుని ఎరుగుట చేత కంసుడు అతని దాడి సిద్ధంగానే ఉండను. అతడు తన వర నుండి ఖడ్గమును పెరికి ఒక చేత డాలు ధరించి కృష్ణునితో ఖడ్గ యుద్ధమునకు తలపడను. కంసుడు తన ఖడ్గమును పైకి క్రిందికి భయంకరంగా జడిపించగా సర్వశక్తివంతుడైన శ్రీకృష్ణ భగవానుడు అద్భుతమైన బలముతో అతన్ని అదిమపట్టాను. సమస్త సృష్టికి ఆధారభూతుడు మరియు తన నావికమలం నుండి విశ్వమున ఆవిర్భవింప చేసిన వాడైనట్టు దేవాది దేవుడు వెంటనే కంసుని శిరస్సును కిరీటమును ఎగరగొట్టి అతని జుట్టును తన చేతితో పట్టుకుని బలంగా సింహాసనపై నుండి క్రిందకి ఈడ్చి మల్ల రంగ మధ్యముకు అతన్ని త్రోసివేశాను. వెంటనే అతని ఛాతిపైన ఎక్కి కూర్చొని పిడికిలితో తీవ్రముగా అతన్ని బాధసాగాను. బలమైన ఆ దెబ్బలకు కంసుడు అసువులు బాసాను. తల్లిదండ్రులకు కంసుడు మరణించినట్లుగా విశ్వాసం కలిగించుటకు సింహాసం తాను వధించిన ఏనుగు నేలపై కొంత దూరం లాగినట్లు కంసుని శరీరమును పట్టుకొని ఈడ్చన. ఆ దృశ్యమును చూసి సభ అంతయు అహాకారములతో నిండిపోయాను. సదస్సులలో కొందరు హర్షమును కొందరు సంతాపమును ప్రకటించారు. దేవకి అష్టగర్భం చేతిలో తాను అతుడగునని కంసుడు విన్న నాటి నుండి అతడు నిరంతరం చక్రపాణి అయిన శ్రీకృష్ణుని స్మరించాను. ఎందుకనగా మృత్యువునకు భయపడి అతడు 24 గంటలు భుజించినప్పుడు నడుచున్నప్పుడు శ్వాస తీసుకున్నప్పుడు ఎల్లప్పుడూ కృష్ణనామమును స్మరిస్తున్నాను కనుక సహజమైన అతనికి ముక్తి లభించను. బోధిత 8.6 ఇట్లు చెబుతున్నది. సదా తద్భావ భావిత. ఒక వ్యక్తి నిరంతరం దేనిని గురించి స్మరించునో అదే మరుసటి జన్మలో వానికి లభించును.
కంసు నిరంతరం చక్రధారి అయిన శ్రీకృష్ణుని చూసి అనగా శంఖ చక్ర గదా పద్మధారి అయిన నారాయణ గురించి తలపోసింది. చదవనా ప్రభుజీ? ఆపేయనా ప్రభుజీ? వెళ్దామండి. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. ధన్యవాదం ప్రభుజీ. సరేమ్మా, हरे कृष्णा प्रभु जी। చదువు. प्रभु जी स्क्रीन में చదువుతాను। హరే కృష్ణ प्रभु जी, దండవత్ ప్రణామం। ప్రామాణిక విద్వాంసుల అభిప్రాయం అనుసరించి కంసుడు మరణాంతరము సారూప్యముక్తిని పొందెను, అనగా నారాయణుని వంటి రూపమును పొందెను. వైకుంఠ లోకవాసులందరూ నారాయణుని రూపం వంటి రూపములను కలిగి ఉందురు. మరణాంతరము కంసుడు మోక్షమును పొంది వైకుంఠ లోకమును చేరెను. దీని నుండి దేవాదిదేవుడు తనకు శత్రువుగా భావించి ధ్యానించు వ్యక్తికి కూడా మరణాంతరము ముక్తి లేక వైకుంఠలోక ప్రాప్తిని కలిగించినని స్పష్టము చేస్తుండెను. ఇక శ్రీకృష్ణుని విషయములో అనుకూల భావనలతో కూడుకొనిన సేవలో నెలకొనిన శుద్ధ భక్తులను గూర్చి చెప్పేదేముండెను. శ్రీకృష్ణుని చేతిలో వధించబడు శత్రువు కూడా ముక్తి నొంది నిర్గుణ బ్రహ్మజ్యోతిలో లీనమగును. దేవాదిదేవుడు దయాస్వరూపుడైనందున అతనికి మిత్రుని గాని శత్రువుగా గాని ధ్యానించు ఏ వ్యక్తి అయినను ముక్తుడగును. కానీ భక్తుని ముక్తి శత్రుని ముక్తి ఒకటి కావు. శత్రువు సాధారణముగా సాయుధ్య ముక్తిని, కొన్నిసార్లు సారూప్య ముక్తిని పొందును. కంసునికి కంకుడు వంటి 8 మంది సోదరులు కలరు. వారందరూ అతని కంటే చిన్నవారు. తమ సోదరుడు వధించబడినని తెలిసిన వెంటనే వారందరూ ఆగ్రహంతో ఒక్కముడిగా శ్రీకృష్ణుపై దాడి చేసిరి. కంసుడు మరియు అతని సోదరులు శ్రీకృష్ణునికి మేనమామలు. శ్రీకృష్ణుని తల్లి అయినటి దేవకికి వారు సోదరులు. శ్రీకృష్ణుడు కంసుని వధించిననగా తన మేనమామే అతన్ని వధించెను. అది వైదిక ధర్మముకు విరుద్ధము. శ్రీకృష్ణుడు సమస్త వైదిక ఆదేశములకు అతీతుడైనను తప్పనిసరి సందర్భంలో మాత్రమే అతడు ఆ విధులను ఉల్లంఘించును. శ్రీకృష్ణుని చేత తప్ప ఇతరుల చేత కంసుడు వధింపబడడు. కనుక శ్రీకృష్ణుడు అతనిని వధించవలసి వచ్చినది. కంసుని 8 సోదరులను వధించు కార్యమును బలరాముడు చేపట్టెను. బలరాముని తల్లి రోహిణి కూడా వసుదేవుని భార్య అయినను ఆమె కంసుని సోదరి కాదు. కనుక బలరాముడు కంసుని 8 సోదరులను వదకు పూనుకొనెను. అతడు తనకు అందుబాటులో గల ఆయుధమును బహుశా అంతకుముందు వధించబడిన ఏనుగు దంతమును చేతపూని ఆ 8 మంది సోదరులను ఒకరి తర్వాత ఒకరిని సింహము లేడి మందపై పడినట్లుగా వధించెను. కృష్ణ బలరాములు ఆ విధముగా శిష్టరక్షణకు, దేవతలకు నిత్య శత్రువులైన రాక్షసుల వినాశం కొరకు దేవాది దేవుడు భూమిపై అవతరించినను వాక్యను నిజము చేసెను. కృష్ణ బలరాములను అభినందిస్తూ దేవతలు పుష్పవృష్టిని కురిపించిరి. ఆ దేవతలలో బ్రహ్మ, శివుడు కూడా కలరు. కంసుని మరణ వార్తను విని వారందరూ హర్షమును ప్రకటించిరి. ఊర్ధ్వలోకములో దుందుబులు మ్రోగుట, పుష్పవృష్టి కురియుట, దేవకాంతుల ఆనంద పారవశ్యములతో నర్తించుట కూడా జరిగెను. తమ భర్తల ఆకస్మిక మరణ వార్తను విని కంసుని భార్యలు మరియు అతని 8 మంది సోదరుల భార్యలు దుఃఖితులై తలలు బాదుకుంటూ ఆశ్రువులను కార్చసాగిరి. పెద్ద పెట్టున రోధిస్తూ రణరంగములో పడి ఉన్నట్టు తమ భర్తల కళేబ్రములను ఆలింగనము చేసుకోసాగిరి. చనిపోయిన తమ భర్తల శరీరములపై పడి వారు ఇట్లు విలపించసాగిరి. పతులారా, మీరు దయామయులు, మీపై ఆధారపడినట్టి వారిని మీరు కాపాడేవారు. ఈ మీ మరణములతో మేము మీ గృహములను మీ సంతానమును కూడా మరణించినట్లయ్యను. మాకు శుభములు నశించినవి. మీ మరణముల చేత మీరు తలపెట్టిన ధనుర్యాగము వంటి శుభకార్యములన్నీ చెడిపోయినవి. ప్రియపతులారా, మీరు నిర్దోషులను దండించితిరి, దానికి ఫలితముగా ఇట్లు వధించబడితిరి. ఒక అమాయకుని బాధించు వ్యక్తి దండించబడి తీరవలననుట ప్రకృతి నియమము. శ్రీకృష్ణ భగవానుడు దేవాది దేవునిని మేమెరుగుదుము. అతడు సకల లోకములకు నియంత, సమస్తమునకు భోక్త. కనుక అతడి అధికారమును దక్కిరించు వారెవరూనూ సుఖపడలేరు. ఎవరినైనా చివరకు మీ వలె దుర్మరణము పాలగుదురు. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. పారాగ్రాఫ్ చదువుతాను ప్రభు. శ్రీకృష్ణుడు దయామయుడు అగుట చేత
తన మేనమామ భార్యలను వీలైనంతగా ఓదార్చెను. హతులైన వారికి శ్రీకృష్ణుడు మేనల్లుడగుట చేత అతనికి పర్యవేక్షణలోనే వారి అపకర్మలను నిర్వర్తించబడెను. ఆ కార్యము ముగిసిన వెంటనే కృష్ణ బలరాములు కంసుని చేత నిర్బంధించబడిన తమ తల్లిదండ్రులైన దేవకీ వసుదేవులను బంధ విముక్తిని కలిగించిరి. వారిరువురును తల్లిదండ్రుల పాదములను నమస్కరించి వారిని అనేక విధములుగా కీర్తించిరి. శ్రీకృష్ణుడు వారి గర్భమున జన్మించుట చేత దేవకీ వసుదేవులు అనేక యాతనలకు గురైరి. శ్రీకృష్ణుని వలనే కంసుడు వారిని అనేక రకములుగా హింసించెను. శ్రీకృష్ణుడు దేవాది దేవుడని దేవకీ వసుదేవులు నిశ్చయముగా ఎరుగుదురు. కనుకనే శ్రీకృష్ణుడు తమ పాదములను స్పృశించి తమను కీర్తించినను వారు అతన్ని ఆలింగనము చేసుకోనకుండా తటస్థులుగా నిలిచి ఆ దేవదేవుని పలుకులను ఆలకించిరి. శ్రీకృష్ణుడు వారికి పుత్రుడిగా జన్మించినను దేవకీ వసుదేవులు అతడి పరమోన్నత స్థితిని ఎన్నడూనూ విస్మరించలేదు. ఇది దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానులోని 44వ అధ్యాయమైన కంసవధకు భక్తి వేదాంత స్వామి భగవత్ కథాసారము సమాప్తము. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. పార్వతి మాతాజీ ఉన్నారమ్మా? అనిత మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. దండావత్ ప్రణామ్. 45వ అధ్యాయము. శ్రీకృష్ణుడు గురుపుత్రిని పునర్జీవితుని చేయుట. దేవకీ వసుదేవులు తన పట్ల భక్తి ప్రపత్తులను ప్రదర్శించుటను చూచిన శ్రీకృష్ణ భగవానుడు తన యోగమాయ ప్రభావంను వారిపై ప్రసరింపచేసెను. దానితో వారు తనను బలరాముని తమ పుత్రులుగా భావించినట్లు చేసెను. ఈ భౌతిక జగత్తులో వివిధ జీవులలో తల్లిదండ్రులకును సంతానమునకు మధ్య గల అనుబంధములు మహామాయ ప్రభావము చేతనే ఏర్పడుతుండును. అదేవిధంగా యోగమాయ ప్రభావము చేతనే ఒక భక్తుడు దేవాది దేవుడు తన పుత్రుడు అనుబంధం ఏర్పరచుకొనును. ఇట్లు శ్రీకృష్ణుడు తన యోగమాయ ప్రభావమును విస్తరింపచేసి తన అగ్రజుడైన బలరాముడును తానును సాత్వతసుల వంశంలో జన్మించిన ఇరువురు ఆదర్శప్రాయములైనట్టి పుత్రుల వలె కనిపించసాగిరి. శ్రీకృష్ణుడు దేవకీ వసుదేవులను వినయముతో ఇట్లు సంబోధించెను. ప్రియమైన తల్లిదండ్రులారా, మా క్షేమము కొరకే ఆందోళనతోనే మీరు ఇప్పటి వరకు మీ జీవితములను గడిపితిరి. పసిపిల్లలుగాను బాలురుగాను యువకులుగాను మా ఆటపాటలను చూసి వినోదించు అదృష్టమునకు మీరు నోచుకొనలేదు. పరోక్షముగా శ్రీకృష్ణుడు ఈ పలుకులలో నందమహారాజు యొక్క పితృవాత్సల్యమును యశోదామాత యొక్క మాతృవాత్సల్యంను స్తుతించెను. శ్రీకృష్ణుడు మరియు బలరాముడు తమ సొంత పుత్రులు కానప్పటికీ నంద యశోదలు వారి బాల్యలీలల మాధుర్యమును ఆస్వాదించగలిగిరి. ప్రకృతి సిద్ధముగానే జీవుల బాల్య క్రీడలను చూచి తల్లిదండ్రులు వినోదింతురు. పశు జాతులలో కూడా ఈ తల్లి బిడ్డల పట్ల అనురాగము గోచరించును. తమ సంతానము యొక్క ఆటపాటలను చూచి మురిసిపోవుతూ వారి శ్రేయస్సు కొరకే అత్యంత జాగరూకతతో తల్లిదండ్రులు తమ సంతానమును కాపాడుకుంటారు. కానీ దేవకీ వసుదేవులు మాత్రం తన పుత్రులైన కృష్ణ బలరాముల క్షేమము కొరకే ఎల్లప్పుడూ ఆరాటపడుతుండిరి. కనుకనే శ్రీకృష్ణుడు అవతరించగానే మరొక గృహానికి మార్చబడెను. బలరాముడు కూడా దేవకీ గర్భము నుండి రోహిణి గర్భంలోనికి మార్చబడెను. దేవకీ వసుదేవులు కృష్ణ బలరాముల రక్షణ కొరకే ఆరాట పడుటే తప్ప వారి బాల్యక్రీడలను చూచి ఆనందించలేకపోయిరి. శ్రీకృష్ణుడు ఇట్లు పలికెను. విధివశాత్తు మేము మా సొంత తల్లిదండ్రుల సంరక్షణలో పెరుగుతూ మా బాల్య క్రీడలతో వారిని ఆనందపరచుట సాధ్యపడలేదు. ప్రియమైన తల్లిదండ్రులారా, భౌతిక సుఖములను అనుభవించుటకు వీలుగా తమకొక శరీరమును కల్పించు తల్లిదండ్రుల పట్ల ప్రతి ఒక్కరూ రుణపడి ఉంటారు. వైదిక నియమములను అనుసరించి మానవ దేహము అన్ని రకాల ధార్మిక కర్మలను ఆచరించుటకు, తమ కోరికలను తీర్చుకుంటకును, భోగభాగ్యములను ఆర్జించుటకును తోడ్పడును. సంసార బంధము నుండి విముక్తిని సాధించుటకు కావలసిన అవకాశములు ఈ జన్మలోనే లభించును. తల్లిదండ్రుల సంయోగం వలన ఈ దేహము ఏర్పడుతున్నది. మానవులందరూ తల్లిదండ్రులకు రుణపడి ఉండవలెను. పితృరుణము తీర్చుకుంటా దుర్లభము. సంతానము పెరిగి పెద్ద అయిన తర్వాత తల్లిదండ్రులను సంతృప్తి పరచుటకు ప్రయత్నించని వ్యక్తి మరణానంతరము యమధర్మరాజు తన మాంసమును తానే భుజించు శిక్షను విధించును. వృద్ధులైన తల్లిదండ్రులను, భార్యను, సంతానమును, గురువును, బ్రాహ్మణులను, ఇతర ఆశ్రితులను రక్షించి సేవించలేని వ్యక్తి జీవోత్సవముగా పరిగణించబడును. ప్రియమైన తల్లిదండ్రులారా, మీరు మా క్షేమము కొరకు నిరంతరము ఆరాట పడుతుండిరి.
కానీ మేము మీకు ఎట్టి సేవను చేయలేకపోతిమి. ఇప్పటి వరకు మా జీవితములను వృధా చేసుకొంటిమి. అనివార్య కారణం చేత అట్లు సేవించుకోలేకపోతిమి. తల్లిదండ్రులారా, దయచేసి మా అపరాధములను మన్నింపుడు. దేవాది దేవుడు అమాయకుడైన పసిబాలుని వలె అట్లు మధురముగా భాషింపగా దేవకీ దేవుళ్ళు ముగ్ధులై వాత్సల్యముతో అతన్ని ఆలింగనం చేసుకొనిరి. ఆశ్చర్యచకితులై శ్రీకృష్ణుని పలుకులకు వారేమీ బదులు పలకక కృష్ణ బలరాములను దగ్గరగా తీసుకొని కేవలం వాత్సల్యంతో ఆలింగనం చేసుకొనిరి. మౌనముగా ఆనంద బాష్పములను విడిచిరి. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. నెక్స్ట్ ఎవరు ఉన్నారమ్మా? జలజామాత ఉన్నారా? హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామ్. ప్రణామం. బుక్ లో చదువుతాను ప్రభుజీ. సరే. అట్లు తల్లిదండ్రులను సమాశ్వాసించి దేవదేవుడైన దేవకీ నందనుడు తన మాతామహుడైన ఉగ్రసేనుని సమీపించి ఇక నుంచి యాదవ రాజ్యమునకు ఉగ్రసేనుడే మహారాజు అని ప్రకటించెను. తండ్రి జీవించి ఉండగానే అతనిని బంధించి బలవంతముగా కంసుడు రాజ్యాధికారమును చేజిక్కించుకొనెను. కాని కంసుని మరణానంతరము కంసుని తండ్రి బంధ విముక్తుడై యాదవ రాజ్యమునకు రాజుగా ప్రకటింపబడెను. ఆ రోజులలో భారతదేశ పశ్చిమ భాగమున అంధక, వృష్టి, భోజాది పలు చిన్న రాజ్యములు ఉండినట్లు తోచును. ఆ రాజ్యములన్నింటినీ యాదవులు పాలించుచుండ్రి. ఉగ్రసేనుడు భోజవంశమునకు చెందినవాడు. అందుచేత కృష్ణుడు భోజవంశమునకు చెందిన రాజే ఇతర రాజ్యములకు అంతటికిని రాజు అని పరోక్షముగా ప్రకటించినట్లయ్యను. తామందరూ ఆయన ప్రజలగుట వలన ఉగ్రసేన మహారాజును ఐచ్ఛికముగా కృష్ణుడు సార్వభౌమునిగా వరించెను. ప్రజ అను శబ్దమునకు సంతతి అనియు పౌరులనియు రెండర్థములు కలవు. ఆ రెండర్థములలో కృష్ణుడు ఉగ్రసేన మహారాజు ప్రజలలో ఒకడు. ఆయన ఉగ్రసేనుని మనవడు మరియు యదువంశ సంజాతుడు. ఐచ్ఛికముగానే ఆయన ఉగ్రసేనుని పాలనను అంగీకరించెను. ఉగ్రసేనునితో కృష్ణుడు ఇట్లనెను: యాయాతి ఇచ్చిన శాపము వలన యదువంశపు రాజులు చక్రవర్తిపై తిరగబడరు. సంతోషముగా నీ సార్వభౌమత్వమును అంగీకరించి నిన్ను సేవింతురు. మా పూర్తి సహకారము నీకు ఉండుటచే నీ ఉన్నతాధికారము సురక్షితమై ఇతర సామంత రాజులెవరును నీకు కప్పములు చెల్లించుటకు సంకోచింపరు. మా చేత కొలవబడు నీవు ఊర్ధ్వలోకములలోని దేవతలకు కూడా గౌరవార్హుడవు వగుదువు. మాతా మహా చనిపోయిన మా మామ కంసుని పట్ల భీతితో యదు, వృష్టి, అంధక, మధు, దాశార్హ, కుకుర వంశముల రాజులందరూ మిక్కిలి కలత చెందిరి. ఇక నీవు వారి ఆశ్వాసము కలిగించి వారిలో భద్రతాభావమును పెంపొందింపుము. నీ రాజ్యము శాంతిపూర్ణముగా నుండగలదు. పరిసర ప్రాంతములందలి రాజులందరూ కంసుని పట్ల భీతితో తమ తమ ప్రాసాదములను వదిలి సుదూర ప్రాంతములకు వలసపోయిరి. ఇప్పుడు కంసవధ జరిగి ఉగ్రసేనుడు చక్రవర్తి అయిన తరువాత పరిసర ప్రాంతపు రాజులకు సర్వ విధములైన రక్షణయు కల్పింపబడెను. వారు తమ గృహములకు తిరిగి వచ్చిరి. ఈ రాజకీయ పరిణామము జరిగిన తరువాత మధురానగర వాసులు బలరాముల దృఢ బాహువుల రక్షణలో తామున్నామని మిక్కిలి ఆనందించిరి. కృష్ణ బలరాముల పర్యవేక్షణలో సత్పరిపాలన ఏర్పడుట వలన మధురానగర వాసులు తమ వాంఛలను అవసరములను తీరి నిత్యము తాము కృష్ణ బలరాములను ప్రత్యక్షముగా దర్శించుట వలన భవబంధములన్నీ పూర్తిగా తొలగిపోయి తృప్తితో ఆనందముగా జీవింపసాగిరి. కృష్ణ బలరాములు చక్కగా ముస్తాబై వీధి వెంట బయలుదేరినప్పుడు ఆ ముకుందుని సాన్నిధ్యమును అనుభవింపగలుగుటకు మురిసిపోవచ్చు వారు ఆనంద పరవశులవుచుండిరి. ముకుంద శబ్దమునకు అర్థము మోక్షమును దివ్యానందమును సమకూర్చువాడు అని. కృష్ణుని సాన్నిధ్యము వలన మధురా నగరములోని యువకులలోనే గాక వృద్ధుల్లో కూడా జవసత్వములు పెరిగి వారికి నూతన యవ్వనము వచ్చినట్లయ్యను. కృష్ణ బలరాములు మధురలో నుండట వలన యశోదానందులు కూడా కొంతకాలం అచ్చట గడిపిరి. పిమ్మట వారు బృందావనకు తిరిగి పోగోరిరి. కృష్ణ బలరాములు నందయశోదలను ప్రేమతో ఆలింగనము చేసుకొనిరి. కృష్ణుడు వారితో ఇట్లనెను: ప్రియమైన తల్లిదండ్రులారా, నేను దేవకి వసుదేవుల గర్భమున జన్మించినను ఇంతవరకు నన్ను ప్రేమతోనూ వాత్సల్యముతోనూ సాకినందువలన మీరే నాకు నిజమైన తల్లిదండ్రులైతిరి. ఏ తల్లిదండ్రులైనను మీరు నా పట్ల చూపినంత ప్రేమను వాత్సల్యమును తమ బిడ్డల పట్ల చూపి ఉండరు.
మేము అనాథలముగా ఉన్న తరుణంలో బిడ్డల కంటే ఎక్కువగా మమ్మ సాకినందువలన మీరే మాకు నిజమైన తల్లిదండ్రులు. కారణాంతరముల వలన విధిలేక నిజమైన తల్లిదండ్రులు మమ్ము పరిత్యజింపగా మీరు మమ్ము సాకితిరి. మమ్ములను ఇచ్చట వదిలి బృందావనమునకు తిరిగిపోయినచో మీరు మా తోడి వియోగము దుర్భరముగా నుండునని నాకు తెలియను. ఇచ్చట నా సొంత తల్లిదండ్రులైన దేవకీ వసుదేవులకు, తాతగారికిని, ఇతర బంధుమిత్రులకును కొంత ఊరట కలిగించిన అనంతరము నేను తప్పక బృందావనమునకు తిరిగి వత్తునని మీకు వాగ్దానం చేయుచున్నాను. మధుర వాక్యములతోనూ ధన కనక వస్తు వాహనాది పలు కానుకలతోనూ కృష్ణ బలరాములు యశోదానందులను సంతుష్టులను చేసిరి. వారితో పాటు తన వెంట బృందావనం నుండి మధురకు వచ్చిన ఇతర మిత్ర వర్గంను కూడా వారు సాధ్యమైనంత సంతృప్తిని కలిగించిరి. కృష్ణ బలరాముల పట్ల అమితమైన పితృవాత్సల్యముతో నందమహారాజు కన్నుల నీరు పెట్టుకొనెను. వారిని తుదిసారి ఆలింగనము చేసుకొని తన గోపాలకులతో సహా ఆయన బృందావనమునకు బయలుదేరను. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. నెక్స్ట్ ఎవరమ్మా? కుమారి మాతాజీ ఉన్నారా? ఉన్నాను ప్రభుజీ, నేను చదువుతాను ప్రభుజీ గారు. అనంతరము ద్విజత్వములకు చిహ్నముగా వసుదేవుడు తన పుత్రులకు ఉపనయనము చేశాడు. అగ్రవర్ణముల వారికి ఈ ఉపనయనము తప్పనిసరి. వసుదేవుడు తన పురోహితుని విద్వాంసులైన ఇతర బ్రాహ్మణులను ఆహ్వానించి కృష్ణ బలరాములకు యథావిధిగా ఉపనయనాదులను జరిపించాడు. ఆ సమయమున బ్రాహ్మణులకు వివిధ ఆభరణములతోనూ బంగారు పట్టు వస్త్రములతోనూ అలంకరించబడిన గోవులను వసుదేవుడు దానం చేశాడు. పూర్వము కృష్ణ బలరాములు జనన సమయంలో వసుదేవుడు బ్రాహ్మణులకు దానములు చేయదలచను. కానీ అప్పుడు తాను కంసుని చెరలో బంధించబడి ఉంటు చేత మనస్సులోనే ఆ దానములను చేశాను. ఇప్పుడు కంసుడు వధించబడిన పిమ్మట మనస్సులో కాకుండా ప్రత్యక్షముగానే బ్రాహ్మణులకు గోవులకు దానము చేశాను. కృష్ణ బలరాములు శాస్త్రోక్తముగా ఉపవీతులై గాయత్రి మంత్రోపదేశమును పొందిరి. ఉపనయన సందర్భంలో గురువు గారు కృష్ణులకు గాయత్రి మంత్రమును ఉపదేశించడం. కృష్ణ బలరాములు ఆ మంత్రధర్మమును చక్కగా పాటించిరి. ఆ మంత్ర జపమును పాటించి వారికి కొన్ని నియమ నిబంధనలను పాటించవలసి ఉండను. కృష్ణ బలరాములు దివ్య పురుషులైనను వాటిని ఖచ్చితంగా పాటించిరి. వారు ఎదుగుకుని తమ కుల పురోహితుడైన గర్గాచార్యుడే ఉపనయనాదులను జరిపించను. యదోంశములకు అతడు ఆచార్యుడు. వైదిక సంప్రదాయములలో గౌరవప్రదమైన కుటుంబమునికి ఒక ఆచార్యుడు ఉండను. ఎవరైనా ఆచార్యుని చేత మంత్రోపదేశమును పొంది శిక్షణ పొందనిచో వారు పరిపూర్ణులు కాలేరని భావన. కనుక ఆచార్యుని ఆశ్రయించినట్టి వ్యక్తి పరిపూర్ణ జ్ఞానవంతుడిని చెప్పబడినది. దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానుడు మరియు బలరాముడు సమస్త విద్యలకు సమస్త జ్ఞానములకు నిదానములు. వాస్తవమునకు వారికి గురువును ఆశ్రయించిన అవసరం లేదు. అయినను సామాన్య జనులకు మార్గనిర్దేశకులు అగుటకు వారు కూడా ఒక ఆధ్యాత్మిక ఆచార్యుని ఆధ్యాత్మిక జ్ఞాన పురోగతి కొరకే ఆశ్రయించింది. గాయత్రి మంత్రోపదేశం జరిగిన పిమ్మట ఆధ్యాత్మిక శిక్షణ కొరకు వ్యక్తి కొంతకాలము పాటు గృహమును విడిచి ఆచార్యుని గురుకులములో నివసించుట పరిపాటి. ఆ సమయంలో అతడు ఆధ్యాత్మిక ఆచార్యుడిని సాధారణ సేవకుడు వలె సేవించవలను. గురుకులములో నివసించు బ్రహ్మచారులు పాటించవలసిన విధి నిషేధములు అనేకములు ఉన్నాయి. కృష్ణ బలరాములు వాటిని ఖచ్చితంగా పాటించిరి. అవంతిపుర వాసులైన అనగా మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని వాసులైనటువంటి సాందీపని ముని ఆశ్రమ గురుకులంలో వారు గడిపి వైదిక విధులను అనుసరించి గురువును దేవాది దేవునితో సమానంగా పూజించవలను. కృష్ణ బలరాములు అత్యంత భక్తి శ్రద్ధలతో ఆ నియమ నిబంధనలన్నింటినీ పాటించి బ్రహ్మచర్యాశ్రమ ధర్మమును నిర్వర్తించిరి. వైదిక జ్ఞానమును బోధించిన గురువును వారు అన్ని రకములుగా సంతృప్తి పరచిరి. సాందీపని ముని సంతుష్టుడై వేదములను వేదాంగములను ఉపనిషత్తులను సకల శాస్త్రములను బోధించను. కృష్ణ బలరాములు క్షత్రియుడైనందున రాజనీతిలోను ధనుర్విద్యలోను గణిత శాస్త్రములోను ప్రత్యేక శిక్షణ పొందిరి. రాజనీతి శాస్త్రంలో సంధి, విగ్రహము, మిత్రభేదము, మిత్రలాభము వంటి 6 విభాగములు కలవు. ఆ విభాగములన్నింటిలోనూ కృష్ణ బలరాములు సుశిక్షితులైరి. నదులలోని నీటికి సముద్రమే ఆధారము. సముద్ర జలములు ఆవిరి రూపంలో పైకెసిగి
మేఘములుగా ఏర్పడి నేలపై వర్షించును. ఆ జలమే నదుల రూపంలో తిరిగి సముద్రంలో చేరును. అంటే దేవాది దేవుడు కృష్ణ బలరాములు అన్ని రకాల జ్ఞానమునకు నిదానములైనను వారు సామాన్య మానవ బాలురులుగా నడుచుకుని ప్రతి ఒక్కరూ గ్రామానికి గురువు నుండి జ్ఞానమును ఆర్జించినట్లుగా వారు ఒక ఉదాహరణను నెలకొల్పిరి. అందుకే వారు గురువు నుండి శిక్షణను గ్రహించుటకు అంగీకరించిరి. కృష్ణ బలరాములు ఏకసంతాగ్రహులు. గురువు ఒక్కసారిగా చెప్పకనే వారు సకల కళలను సకల శాస్త్రములను అభ్యసించగలిగిరి. 64 కళలను 64 దినములలో గ్రహించగలిగిరి. మానవుని నిత్య జీవితంలో అవసరమైన కళలన్నింటినీ పగటి వేళలో గురువు నేర్పు పాఠములను విని రాత్రి దానిని మననము చేసుకుని ఆ విద్యలో వారు సిద్ధహస్తులు అవుతుందిరు. మొదట వారు గేములు రచించగా హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. కళ్యాణి మాతాజీ ఉన్నారమ్మా? సరే, మొదట వారు గేములు రచించుట, గానము చేయుట, వివిధ తాళములను గుర్తించుట అభ్యసించారు. వివిధ ఛందస్సులను అధ్యయనం చేసి వివిధ రాగములను ఆలపించుటను, వివిధ వాద్యములను అనుగుణముగా వాటిని మలుచుటను నేర్చుకోవాలి. లయబద్ధముగా మనోహరంగా నర్తించుటను నేర్చింది. నాటక కళను, చిత్రలేఖ కళను, వివిధ జానపద చిత్రలేఖన సాంప్రదాయంతో సహా వాటిని అభ్యసించింది. ముఖముపై తిలకమును దిద్దుట, నుదుట మరియు కపోలముల పైనను మకరికా పత్రములను రచించుట నేర్చుకునేది. బియ్యపు పిండితో నేలపై రంగవల్లికలను రచించుట అభ్యసించింది. గృహ శుభకార్యములను, దేవాలయములోని అట్టి చిత్రములకు అధికముగా ప్రాధాన్యత ఇవ్వబడింది. పూలతో పొదరులను కల్పించుట, వస్త్రముల పైనను వివిధ అంగముల పైనను వర్ణ చిత్రమును చిత్రీకరించుట అభ్యసించింది. వివిధ ఆభరణములలో రత్నములను పొదుగుటను అభ్యసించింది. జలతరంగిణి వాద్యములను వాయించుటను అభ్యసించింది. వివిధ పాత్రలలో నిర్ణీత ప్రమాణములతో నీరు పోసి పొలలతో వాటిపై కొడుతూ వివిధ స్వరములను పలికించుట వాద్య విశేషం. ఆ పాత్రలపై కొడుతున్నప్పుడు మనోహరమైన ధ్వని వెలువడుతున్నది. నదులలో గాని సరస్సులో గాని మిత్రులందరూ కూడి జలక్రీడలు ఆడుతున్నప్పుడు ఒకరిపైన ఒకరు నీరు జల్లుకొని విద్యను కూడా కృష్ణ బలరాములు అభ్యసించారు. పుష్పములతో అలంకరించుట, వివిధ విధానములలో తెలుసుకునేది. వేసవిలో నీటికి బృందావనంలో వివిధ దేవాలయములలో ఈ విద్య ప్రదర్శింపబడింది. దీనిని ఫూల్ బాడీ అందరు. వేదిక, సింహాసనము, గోడలు, పైకప్పు అన్ని పూర్తిగా అలంకరింపబడింది. సుగంధమును వెల్లజల్లు చిన్న పువ్వుల చిన్మయ గ్రోవి మధ్యలో అమర్చబడింది. ఈ పుష్పాలంకరణ చేత వేసవి వేడిమికి సొమసిల్లిన జనులు తిరిగి ఉత్సాహమును పొందుచుందరు. కృష్ణ బలరాములు వివిధ కేశాలంకరణ పద్ధతులను, తలపై శిరస్త్రాణమును ధరించు వివిధ విధానములు కూడా వారు అభ్యసించారు. రంగస్థల ప్రదర్శనలు, నటులు వివిధ వస్త్రములతో, పుష్పములతో కన్నములను అలంకరించుటను, చందనము కలిపిన నీటిని సుగంధము వెల్లివిరిచేసేటట్లు చల్లుటను అభ్యసించారు. వారు నేర్చిన విద్యలలో ఇంద్రజాల విద్య కూడా ఒకటి. ఈ ఇంద్రజాల విద్యలో బహురూపి అనే ఒక శాఖ కలదు. ఒకే వ్యక్తి వివిధ రకముల వేషములు ధరించుట అతని సన్నిహిత మిత్రులు కూడా ఆ సమయంలో అతను గుర్తించలేరు. వివిధ కాలములలో వినియోగించబడు వివిధ పానీయములను తయారు చేయు విద్యను కూడా వారు అభ్యసించారు. అనేక రకాల కుట్లు, అల్లికలను, తోలుబొమ్మలాటను తాళ్లతో వేళ్లకు కట్టుకుని విచిత్రములుగా బొమ్మలను ఆడించిన కళను అభ్యసించింది. వీణ, సితార, ఏకరాజ, తంబురా వంటి తాంత్రీయ వాయిద్యములకు తీగలను బిగించి మనోహరమైన ధ్వనులను కల్పించి విద్యను అభ్యసించింది. పిమ్మట పొడుపు కథలను పన్నుటను, ఉప్పుటను అభ్యసిస్తూ గ్రంథపటను అలవరుచుకుని నాటకాలను అభ్యసించి రంగస్థలముపై ప్రదర్శించే కళను అభ్యసించింది. గళ్ళనూడి గట్టిలో ఖాళీ గళ్ళులను వర్ణములతో నింపి జవాబు చెప్పు విద్యను అలవర్చుకుంది. హరే కృష్ణ. చదువుతావమ్మా? హరే కృష్ణ అమ్మ. చదువు. చిత్రకార లిపిలో వారు ప్రావీణ్యమును సాధించిరి. నేటికి నీ ప్రపంచంలోని కొన్ని దేశములలో చిత్రకార లిపి వాడుకలో కలదు. చిత్రముల ద్వారా ఒక కథను చెప్పవచ్చును. ఉదాహరణకు ఒక వ్యక్తిని, ఒక గృహమును చిత్రించినచో ఆ వ్యక్తి గృహమునకు వెళుతున్నాడని అర్థం. కృష్ణ బలరాములు వాస్తుశిల్ప కళలో అనగా భవనాలను నిర్మించు కళలో కూడా నైపుణ్యమును సాధించిరి. వారు రత్న విద్యను అభ్యసించిరి. రత్నముల కాంతిని బట్టి, వాటి వర్ణ ఛాయలను బట్టి
అవి ఏ జాతి రత్నములో గుర్తించుటను వారు అభ్యసించింది. అటు పిమ్మట స్వర్ణ రజత భూషణములలో రత్నములను పొదుగు కళను అభ్యసించింది. నేలను పరిశీలించి ఎక్కడ ఏ ఖనిజములు లభ్యమగునో గుర్తించు విద్యను కూడా వారు అభ్యసించింది. ఇప్పుడు ఈ భూగర్భ పరిశోధన గొప్ప శాస్త్రముగా అభివృద్ధి చెందెను. ఆనాడు సామాన్యులు కూడా ఆ విజ్ఞానముని ఎరిగి ఉండిరి. మొక్కలను ఔషధులను పరిశీలించి వాటి నుండి ఔషధములను తయారు చేయు విద్యను కూడా వారు అభ్యసించింది. వివిధ జాతుల మొక్కల స్వభావములను ఎరిగి వాటిని పరస్పరము అంటుకట్టి క్రొత్త మొక్కలను తయారు చేయు విద్యను అభ్యసించింది. గొర్రె పోటేళ్లకు కోళ్లకు శిక్షణను ఇచ్చి పోటీ పందెములకు వాటిని తయారు చేయు విద్యను అలవరుచుకునేది. చిలుకలకు మానవ భాషను నేర్పి మానవుల ప్రశ్నలకు జవాబు చెప్పినట్లు శిక్షణనిచ్చు విద్యలో కూడా వారు నేర్పు సాధించింది. ఇతర వ్యక్తుల మనస్సులను వశపరుచుకొని తమ ఇచ్ఛానుసారము ప్రవర్తించినట్లు చేయు వశీకరణ విద్యను కూడా అభ్యసించింది. దానినే ప్రస్తుతము హిప్నాటిజం అంటారు. కేశములను శుభ్రపరచి వివిధ రంగులతో అలది పలు రకములుగా వంకీలు త్రిప్పుటను వారు అభ్యసించింది. ఒక వ్యక్తి తన వద్ద ఉన్నట్టు పుస్తకములో ఒక విషయమును రాసినచో చూడకుండా దానిని తెలిపే నేర్పును గడించింది. ఇతర వ్యక్తి పిడికిలిలో దాచిన వస్తువేదో చెప్పు కళను అభ్యసించింది. కొన్నిసార్లు పిల్లలు ఈ కళను అనుకరిస్తూ ఉంటారు. ఒక బాలుడు తన గుప్పిట్లో ఏదో వస్తువును దాచి నా చేతిలో ఏమున్నదో చెప్పగలవా అని మిత్రుని ప్రశ్నించును. ఆ మిత్రుడు ఆ వస్తువును గురించి సరిగా చెప్పలేకపోయినను దానికి సంబంధించిన కొన్ని సూచనలను చేయును. కానీ చేతిలో దాచిన వస్తువును ఖచ్చితంగా తెలుసుకుని విద్య కలదు. కృష్ణ బలరాములు వివిధ దేశములలోని వివిధ భాషలలో మాట్లాడుటను అర్థం చేసుకుంటను అభ్యసించింది. మానవుల భాషలనే కాదు, శ్రీకృష్ణుడు జంతువుల పక్షుల భాషలను కూడా మాట్లాడగలడు. గోస్వాములు సంకలనము చేసిన వైష్ణవ సారస్వతములో ఇందుకు ఉదాహరణములు అనేకము కలవు. కృష్ణ బలరాములు కోలతో శకటములను విమానములను రామాయణములో రాముడు సంహరించిన పిమ్మట లంక నుండి భరతవర్షమునకు పుష్పరథముపై ప్రయాణించినట్లు తెలుపబడినది. శ్రీకృష్ణుడు సాముద్రిక శాస్త్రమును కూడా అధ్యయనము చేసెను. కనార వచనము అను గ్రంథములో వివిధ సాముద్రిక లక్షణములు శకునములు కూడా వర్ణింపబడినవి. ఎవరైనాను బయటకు వెడుతున్నప్పుడు నీటి కుంటతో ఒక వ్యక్తి ఎదురు వచ్చినచో అది శుభశకునము. అట్లే గోవు పాలు గోవు దూడ కూడా శుభశకునములు. ఎవరైనాను ఖాళీకుండతో ఎదురు వచ్చినచో అది మంచి శకునము కాదు. శకున శాస్త్రమును ఎరుగట చేత ఒక వ్యక్తి జరగబోవు దానిని గూర్చి చెప్పగలుగును. కృష్ణ బలరాములు ఈ శాస్త్రమును అభ్యసించింది. శ్రీకృష్ణుడు మాతృకలను రచించు కళను కూడా అభ్యసించను. మాతృకలో వరుసకు 3 అంకెలు ఉండును. వాటిలో ఏ వరుసను కూడినను 9 వచ్చును. మాతృకలలో అనేక భేదములు కలవు. వాటిని వివిధ ప్రయోజనాల కొరకే వినియోగిస్తూ ఉంటారు. హరే కృష్ణ. ఈ ఆటలన్నీ అప్పుడు వచ్చినాయి అన్నమాట. గళ్ళు గీసి చిన్నప్పుడు ఆడేవాళ్ళం కదా. మీరు ఉజ్జయిని వెళ్తే 24 కళలు అక్కడ డిస్ప్లే ఉంటాయి. 24 కళల్లోని ఉత్తీర్ణులు వీళ్ళిద్దరు. అవన్నీ కూడా అక్కడ పెద్ద పార్క్ లాగా ఉండి అక్కడ అన్ని డిస్ప్లే ఉంటాయి అన్నమాట. అన్ని చూడొచ్చు అక్కడ. బృందావనంలోనా? ఉజ్జయినిలో ఉంటాయమ్మా. బొమ్మలతో బాగుంటాయి. సాందీపం అనే ఆశ్రమం ప్రభు కదా. అవునమ్మా, సాందీపం ఉజ్జయినిలో ఉందా అమ్మా అది? అవునండి, ఉజ్జయిని మాతాజీ. బాగుంది, చాలా బాగుంటుంది. మనుషులుగా మామూలుగా మనకి ఏంటంటే 64 కళల్లో ఏదో ఒక కళ ఉంటది అంటాం. అలాంటిదంటే 64 కళలు వచ్చాయి వాళ్ళకి. అది. హరే కృష్ణ అమ్మ.
భారతిమాత చదువుతారమ్మా. హరే కృష్ణ ప్రభుజీ. వజ్రములను సానపట్టు విద్యను, ఆసు కవితలో ప్రశ్నోత్తరి విద్యను కూడా శ్రీకృష్ణుడు అభ్యసించెను. భౌతిక చర్య మరియు ప్రతిచర్యలకు సంబంధించిన శాస్త్రములను కూడా అభ్యసించెను. మనస్తత్వ శాస్త్రంలో నేర్పును గడించెను. ఈ విద్య ద్వారా ఇతరుల మనోగతులను ఎరుగుట సాధ్యపడును. ఇతరుల కోరికలను తీర్చు విద్యను అభ్యసించిరి. కోరికలను తీర్చుట ఎంతో కష్టము. ఒక వ్యక్తి అసాధ్యమైన నిరర్థకమైన కోరికను కోరినచో ఆ కోరికను అణచివేసి తృప్తి కలిగించుట కూడా ఒక రకమైన విద్య. ఈ విద్య వలన బ్రహ్మచర్య జీవితంలో కామవాంఛలు రేకెత్తినప్పుడు ఆ కోరికలను అణచివేయుట సాధ్యపడును. అట్లే ఈ విద్యతో శత్రువును మిత్రునిగా చేసుకొనుట, ఒక భౌతిక వస్తు చర్యను మరొక వస్తువుకు మార్పు చేయుట సాధ్యపడును. కృష్ణ బలరాములు సమస్త జ్ఞానములకు, సమస్త విద్యలకు నిదానములు. వారు సకల కళలు మరియు శాస్త్రములలో పరిపూర్ణులు అని పైన తెలుపబడును. వారు తమ విద్యాభ్యాసము ముగిసిన పిమ్మట తమ గురువు ఎట్టి కోరికను కోరినను తీర్చదమని పలికిరి. ఇట్లు శిష్యుడు గురువును సేవించుటను గురుదక్షిణ అందురు. గురువు నుండి లౌకిక ఆధ్యాత్మిక విద్యలలో దేనిని గ్రహించినను శిష్యుడు దానికి ప్రతిఫలముగా ఇట్టి సేవ చేయుట అవసరము. ఈ విధముగా కృష్ణ బలరాములు గురువుగారిని తమ కోరికను తెలుపమనగా సాందీపముని ఒక అసాధారణమైన కోరికను కోరి వారి చేత ఆ కోరికను తీర్చుకొనుట సాధ్యమని భావించిరి. ఇతర శిష్యులెవరనూ తీర్చలేని కోరికను వారు కోరెను. వారు అట్లు కోరుకొనుటకు ముందు తన భార్యతో ఆ విషయమై సంప్రదించెను. అప్పటికే కృష్ణ బలరాములు ప్రదర్శించిన అసాధారణ శక్తుల చేత ఆ బాలురే దేవాది దేవుడని ఆ దంపతులు ఎరుగగలిగిరి. కనుక ప్రభాస క్షేత్ర తీర సముద్రములో మునిగిపోయిన తమ పుత్రుడిని తిరిగి తమకు ప్రసాదించవలసినదిగా కోరదలిచిరి. కృష్ణ బలరాములు తమ గురువు కోరికను ఎరిగి వెంటనే తమ రథమునెక్కి ప్రభాస క్షేత్రములోని సముద్ర తీరముకు బయలుదేరిరి. అక్కడ సముద్ర దేవతను పిలిచి తమ గురుపుత్రుని తెచ్చి తమకిమ్మని అడిగిరి. సముద్ర దేవత వారి ముందు ప్రత్యక్షమై వినయపూర్వకముగా ప్రణామములను సమర్పించరు. కృష్ణ భగవానుడు అతనితో ఇట్లనెను: కొద్ది కాలము క్రిందట మా గురుపుత్రుని నీవు ముంచివేసితివి. అతడిని తిరిగి నాకు అప్పగించమని నేను నిన్ను ఆదేశిస్తుంటిని. సముద్ర దేవత ఇట్లు బదులిచ్చాను: వాస్తవమునకు నేను ఆ బాలుని కొనిపోలేదు. పంచజనుడు అను ఒక రాక్షసుడు అతడిని కొనిపోయాను. ఆ భయంకర రాక్షసుడు సాధారణముగా సముద్రపు లోతులలో శంఖచిప్ప ఆకారమున నిలిచి ఉండును. మీ గురుపుత్రుడు ఆ రాక్షసుని చేత మృంగబడి అతని కడుపులో ఉండి ఉండవచ్చును. ఆ మాటలను వినగానే శ్రీకృష్ణుడు సముద్రపు లోతుల్లోకి మునిగి ఆ పాంచజన్య రాక్షసుని పట్టుకొని క్షణములో అతడిని సంహరించెను. కానీ అతని కడుపులో తమ గురుపుత్రుడు కనిపించలేదు. కనుక ఆ రాక్షసుని దేహమును పాంచజన్య శంఖముగా స్వీకరించి తిరిగి ప్రభాస క్షేత్ర తీరములోని తన రథమును చేరెను. అక్కడి నుండి అతడు యమధర్మరాజు పట్టణమైన సంయమానికి బయలుదేరెను. తన అగ్రజుడు హలాయుధుడై బలరామునితో సహా శ్రీకృష్ణుని ఆ నగరమును చేరి తన పాంచజన్యమును పూరించెను. ఆ ధ్వని వినిన యమధర్మరాజు వచ్చి భక్తి ప్రపత్తులతో శ్రీకృష్ణుని గౌరవపూర్వకముగా ప్రణమిల్లి ఆజ్ఞ అని ప్రభువుని కోరెను. శ్రీకృష్ణుడు భూలోకమున సామాన్య మానవుడుగా అవతరించినను ప్రతి జీవి హృదయములోనూ వసించు పరమాత్మయే కృష్ణ బలరాములు. వారు విష్ణు స్వరూపులు. కేవలము మానవ బాలురుగా నటిస్తుండిరి. యమధర్మరాజు తమ ఆజ్ఞను పాలించుటకు సిద్ధమవ్వగానే శ్రీకృష్ణుడు తమ గురుపుత్రుని తమకు తిరిగి ఇమ్మని కోరిరి. నా ఆజ్ఞ తిరుగులేనిదైనందున నీవు మా గురుపుత్రుని తెచ్చి మాకు వెంటనే సమర్పించవలెను అని శ్రీకృష్ణుడు ఆదేశించెను. యమధర్మరాజు ఆ బాలుని తీసుకువచ్చి దేవాది దేవునికి సమర్పించెను.
కృష్ణ బలరాములు ఆ బాలుని అతని తండ్రికి అప్పగించిరి. ఆ సోదరులు గురువు గారిని ఇంకను ఏమైనా ఇతర కోరికలు కలవా అని ప్రశ్నింపగా వారిట్లా నేను నాయనలారా, మీరు నాకు ఉత్తమ సేవ చేసిద్దిరి. నేను పూర్తి సంతుష్టుడనైతిని. మీ వంటి వారు శిష్యులైనచో ఎవరికైనాను కోరుకొనుటకు మరేమి ఉండును? పుత్రులారా, మీరు క్షేమంగా మీ గృహములకు తిరిగి పొండు. మీరు ప్రదర్శించిన ఈ అద్భుత లీలలు లోకములో సుప్రసిద్ధములగుగాక. మీరు అన్ని ఆశీస్సులకు అయినను గురువుగా నేను మిమ్మలను ఆశీర్వదించవలెను. కనుక మీరు పలికిన ప్రతి పలుకో వేదవాక్యముల వలె శాశ్వతముగా నిలుచుగాక. మీ బోధనలు ఈ యుగమునకు ఈ లోకమునకు మాత్రమే పరిమితములు కాకుండా సర్వకాలములోను సర్వలోకములలోనూ నిత్య నూతములై విలసిల్లుగాక. గురువు గారి ఆ ఆశీర్వాద ఫలితముగానే శ్రీకృష్ణుడు పలికిన భగవద్గీత నేటికిని నిత్య నూతనమై మానవ లోకములోనే కాకుండా సమస్త లోకములలోనూ గౌరవించబడుతుండెను. గురువు గారి అనుమతి పొందిన కృష్ణ బలరాములు తిరిగి తమ గృహమునకు రథముపై బయలుదేరిరి. వాయు వేగంతో ప్రయాణించగల ఆ రథము చేసే ధ్వని మేఘ గర్జన వలె ఉండెను. చిరకాలంగా కృష్ణ బలరాములను చూచుటకు నోచుకొని మధురాపుర వాసులు నష్టపోయిన సంపదను తిరిగి పొందినట్టుగా ఆనందించిరి. ఇది దేవాదిదేవుడు శ్రీకృష్ణ భగవానుడులోని 45వ అధ్యాయమైన శ్రీకృష్ణుడు తన గురుపుత్రుని కనుగొనుటకు భక్తి వేదాంత స్వామి భగవత్ కథాసారము సమాప్తము. హరే కృష్ణ ప్రభుజీ. నేను చదువుతాను ప్రభుజీ, ఫ్యామిలీ క్లాస్ ఉన్నది. చదవమంటారా? ఓకే ప్రభు, థ్యాంక్ యూ ప్రభుజీ. 46 బృందావనమునకు ఉద్ధవుని ఆగమనము. కృష్ణ బలరాములు లేకుండా నందమహారాజు బృందావనము తిరిగి చేరుకొనెను. కేవలము గోపబాలురు మాత్రమే అతని వెంట వచ్చిరి. గోపికలకు, యశోదామాతకు, శ్రీమతి రాధారాణికి, బృందావన వాసులందరికీ అది అత్యంత విషాదకరమైన సన్నివేశము. భక్తులు అనేకులు శ్రీకృష్ణుడు బృందావనమునకు దూరముగా ఉండునట్టి స్థితికి అలవాటు పడుటకు ప్రయత్నించిరి. ప్రామాణికుల అభిప్రాయమును అనుసరించి ఆది పురుషుడు దేవాదిదేవుడు బృందావనమును విడిచి ఒక్క అడుగు కూడా బయటకు వేయడు. అతడు ఎల్లప్పుడూ అక్కడే ఉండును. వాస్తవమునకు శ్రీకృష్ణుడు బృందావనమును ఎన్నడూ విడవలేదు. వాగ్దానం చేసినట్లుగానే శ్రీకృష్ణుడు నందమహారాజు వెంట తిరిగి వచ్చినని శుద్ధ భక్తులు చెబుతుందరు. అక్రూరుడు రథముపై శ్రీకృష్ణుడిని మధురకు తీసుకు వెడుతున్నప్పుడు గోపికలు అతని దారికి అడ్డు వచ్చినప్పుడు మధురలో తన కార్యము ముగియగానే తాను తిరిగి వచ్చేదనని శ్రీకృష్ణుడు గోపికలకు వాగ్దానం చేసెను. చింతించవలదని తెలిపి వారిని శ్రీకృష్ణుడు ఓదార్చెను. కాని అతడు నందమహారాజు వెంట తిరిగి రాకుండుట వారిని వంచినట్లుగాను తన వాగ్దానమును భంగపరిచినట్లుగాను పైకి కనిపించెను. కాని శుద్ధ భక్తులు శ్రీకృష్ణుడు వంచకుడు లేదా వాగ్దానము నిలుపుకోలేని వాడు కాదని చెప్పారు. శ్రీకృష్ణుడు తన స్వయం రూపతో నందమహారాజు వెంట తిరిగి వచ్చి గోపికలతోనూ యశోదతోనూ తన భావరూపముతో కలిసి ఉండెను. కృష్ణ బలరాములు మధురలో వారి స్వయం రూపములతో కాకుండా వాసుదేవుడు, సంకర్షణుడు అను అంశరూపములతో మాత్రమే వారు అక్కడ ఉండిరి. యథార్థమైన కృష్ణ బలరాములు భవరూపములుగా బృందావనములో నిలిచి ఉండగా వారి ప్రభవ వైభవ రూపములతో వారు మధురలో ప్రకటమైరి. ఇది కృష్ణ భక్తిలో అత్యున్నత స్థితిని సాధించినట్టు శుద్ధ భక్తుల అభిప్రాయం. కానీ ఏమైనాను వారు బృందావనములో లేనట్లుగా పైకి గోచరించను. కనుక నందమహారాజు మధుర నుండి బృందావనముకు బయలుదేరుతున్నట్టి సమయములో కృష్ణ బలరాములతో వియోగమును తామెట్లు భరించగలమనే అంశముపై నందమహారాజు మరియు బాలురకు నడుమ చర్చ జరిగను. పరస్పర అంగీకారం అనుసరించియే వారి భౌతిక వియోగ నిర్ణయము జరిగను. దేవకీ వసుదేవులు కృష్ణ బలరాములకు నిజమైన తల్లిదండ్రులగుట చేత
కంసుడు వధించబడినందున బాలురను తమ వద్ద ఉంచుకోవలనని వారు కోరిరి. కంసుడు జీవించినప్పుడు కృష్ణ బలరాములు బృందావనములో నందమహారాజు సంరక్షణలో ఉంచబడిరి. ఇప్పుడు సహజముగానే ఆ తల్లిదండ్రులు కృష్ణ బలరాములు తమ చెంత ఉండవలనని, వారికి తాము ఉపనయనాది సంస్కారములను జరిపించవలనని కూడా భావించిరి. వారి ఉన్నత విద్యాభ్యాసము కొరకై కూడా తగిన ఏర్పాటు చేయదలచిరి. అది తండ్రి బాధ్యత. మరొక కారణమేమనగా, మధుర కాకుండా ఇతర ఏ ప్రాంతములలోని కంసుని మిత్రులందరూ ఏకమై మధురపై దాడి చేయుటకు సన్నాహాలు చేస్తుండిరి. కనుక శ్రీకృష్ణుడు మధురలో ఉండుట అవసరం. దంతవక్త్ర జరాసంధాది శత్రువులు బృందావనముపై దాడి చేసి అక్కడి శాంతిని భంగపరుచుట శ్రీకృష్ణునికి ఇష్టము లేదు. శ్రీకృష్ణుడు బృందావనముకు తిరిగి వెళ్ళినచో ఆ శత్రువులు మధుర బృందావనములపైకి కూడా దండెత్తి రాగలరు. శాంతి కాముకులైన బృందావన వాసులకు అది అలజడిని కలిగించును. కనుక శ్రీకృష్ణుడు మధురలోనే ఉండుటకు నిర్ణయించుకొనెను. నందమహారాజు ఒక్కడే బృందావనమునకు తిరిగి వెళ్ళెను. బృందావన వాసులు శ్రీకృష్ణునితో వియోగ తాపమును భరిస్తున్నను అతడు ఎల్లప్పుడూ అతని లీలల రూపములో వారి వెంట ఉన్నట్లుగానే భావించసాగిరి. ఆ లీలల స్మరణము వారికి పారవశ్య భావమును కలిగిస్తుండెను. శ్రీకృష్ణుడు హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. శారదామాతాజీ ఉన్నారమ్మా? మాతాజీ చదువుతారా? హరే కృష్ణ. శారదామాతాజీ ఉన్నారనుకున్నాను, లేరా? సారీ, పద్మావతి మాతాజీ. పద్మావతి. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. శ్రీకృష్ణుడు బృందావనమున నుండి మధురకు వెళ్ళినప్పటి నుండి బృందావన వాసులు, విశేషముగా యశోదమ్మ, నందుడు, రాధారాణి, గోపికలు, గోపబాలురు అడుగడుగునా కృష్ణునే స్మరించసాగారు. ఇక్కడ శ్రీకృష్ణుడు ఈ విధంగా అనేవాడు. ఇక్కడ కృష్ణుడు వేణువును ఊదేవాడు. కృష్ణుడు ఈ రకంగా మనతో పరిహాసము చేసేవాడు. కృష్ణుడు ఈ రకంగా మనను ఆలింగనము చేసుకునేవాడు అని వారందరూ తలచేవారు. ఇదే లీలా స్మరణమని పిలువబడుతుంది. శ్రీకృష్ణుని ఇటువంటి సాంగత్యాన్ని మహాభక్తులందరూ ఉపదేశించారు. పూరీ క్షేత్రంలో ఉన్నప్పుడు శ్రీ చైతన్యులు కూడా శ్రీకృష్ణునితో లీలా స్మరణ సాంగత్యాన్ని అనుభవించారు. పరమోన్నతమైన భక్తి భావన స్థితిలో ఉన్నవారు సదా లీలా స్మరణము ద్వారానే కృష్ణునితో కలిసి జీవిస్తారు. లీల విశ్వనాథ చక్రవర్తి ఠాగూర్లు కృష్ణ లీలలతో నిండినట్టి కృష్ణ భావనామృతము అనే దివ్యమైన కావ్యాన్ని మనకు అందించారు. అటువంటి గ్రంథాలను చదవటము ద్వారా విశుద్ధ భక్తులు కృష్ణ తలంపులోనే లగ్నము కాగలరు. దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానుడు అనే ఈ ప్రస్తుత గ్రంథము లేదా శ్రీ చైతన్య బోధామృతము అనే గ్రంథాలతో పాటు కృష్ణలీలకు సంబంధించిన ఏ గ్రంథమైనా కృష్ణ విరహ భావంలోనే ఉన్నట్టి భక్తులకు నిజంగా స్వాంతనము చేకూర్చగలరు. కృష్ణ బలరాములు తాము బృందావనానికి తిరిగి వస్తామని చేసిన వాగ్దానాన్ని భంగపరచలేదు. వారక్కడ లేకపోవటమన్నది కూడా లేదు. అయినా మధురలో వారు ఉండటము ఎంతో ఆవశ్యకమైన అంటూ కృష్ణ బలరాములు బృందావనానికి తిరిగి రాకపోవటాన్ని సమర్థించవచ్చును. ఇంతలో శ్రీకృష్ణుని జ్ఞాతి అయిన ఉద్ధవుడు అక్కడకు వచ్చాడు. అతడు వసుదేవుని సోదరుని పుత్రుడు. శ్రీకృష్ణునికి దాదాపు సమవయస్కుడు. అతని రూపము అచ్చము కృష్ణుని రూపాన్ని పోలి ఉండేది. గురుకులము నుండి తిరిగి వచ్చిన కృష్ణుడు తమ ప్రాణమిత్రుడైన ఉద్ధవుని చూసి ఆనందించాడు. బృందావన వాసుల విరహ వేదనను శాంతింపజేయటానికి ఆ దేవాది దేవుడు అప్పుడు ఉద్ధవుని బృందావనానికి పంపాలనుకున్నాడు. ఏ యథా మాం ప్రభజ్యంతే తాం తద్వైవ భజామ్యహం అని భగవద్గీతలో చెప్పబడినట్లు శ్రీకృష్ణుడు సరిపడు రీతిలో వర్తిస్తాడు. భక్తి పురోగతిని బట్టి అతడు
తగినట్లు వర్తిస్తాడు. గోపికలు విరహభావంలో 24 గంటలు శ్రీకృష్ణుని తలిచారు. అదేవిధంగా శ్రీకృష్ణుడు గోపికలను, యశోదమ్మను, నందమహారాజును, ఇతర బృందావన వాసులను నిరంతరము స్మరించాడు. అతడు వారికి దూరంగా ఉన్నట్లు కనిపించినప్పటికీ వారెంత దుఃఖితులై ఉన్నారో ఎరిగే ఉన్నాడు. అందుకే వారికి ఉపశమన సందేశాన్ని ఇవ్వటానికి ఆ దేవాది దేవుడు వెంటనే ఉద్ధవుని పంపాలనుకున్నాడు. ఉద్ధవుడు దాదాపుగా కృష్ణునితో సమానుడైనందున వృష్టి వంశములో మహోన్నతునిగా వర్ణించబడినాడు. అతడు శ్రీకృష్ణుని పరమమిత్రుడు, స్వర్గలోక గురువు, పురోహితుడునైన బృహస్పతికి శిష్యుడైనందున అతడు బుద్ధిమంతుడు, చురుకైన వాడు అయి ఉన్నాడు. బుద్ధి కుశలతలో అతడెంత యోగ్యుడు. తనకు అత్యంత ప్రియమిత్రుడైన అతడు బృందావనానికి వెళ్ళి అక్కడ నెలకొని ఉన్నట్టి మహోన్నతమైన పారవశ్య భక్తిని తెలుసుకోవాలని శ్రీకృష్ణుడు అనుకున్నాడు. ఎవరైనా మహోన్నత విద్యావంతుడే అయినప్పటికీ, బృహస్పతి శిష్యుడే అయినప్పటికీ కృష్ణుని ప్రేమించే పద్ధతిని గోపికల నుండి, బృందావన వాసుల నుండి నేర్చుకోవలసి ఉంటుంది. బృందావన వాసులను శాంతింపజేసే సందేశంతో ఉద్ధవుని అక్కడకు పంపడము అతని పట్ల శ్రీకృష్ణుని విశేష కరుణయే అవుతుంది. శ్రీకృష్ణునికి హరే హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ ప్రభు. శ్రీకృష్ణ భగవాన్ మరి ఒక పేరు హరి. హరి అనగా తనను ఆశ్రయించిన భక్తుల యాతనలు హరించువాడని అర్థం. గోపికల ఆరాధన విధానమంతా ఉన్నతమైన ఆరాధన పద్ధతి మరి ఒకటి ఉండజాలదని చైతన్య మహాప్రభు అభిప్రాయపడింది. గోపికల తాపమును తలుచుకుని ఆరాటపడుచు కృష్ణుడు ఉద్ధవుని బృందావనకు పోయి రావాల్సిందని కోరాను. ఉద్ధవుని చేతిని తన చేతిలో పట్టుకుని, నీవు బృందావనకు పోయి అచ్చట నా తల్లిదండ్రులకు యశోదానందులను గోపికలను అన్నయ్య ఏంటి, వారు మిగులు దుఃఖ పీడితులై వ్యాధిగస్తుల వలె కృషించిపోయి ఉండును. నీవు పోయి వారికి నా సందేశం వినిపింపు. వారి బాధలు పాక్షికముగానైనా తొలగలవు. గోపికలు నిరంతరము నన్ను గుర్చే చింతించుందురు. దేహము, వాంఛలు, జీవితము, ఆత్మ సర్వమును వారు నాకు అర్పించారు. ఒక్క గోపికల విషయంలోనే కాదు, నా కొరకే సంఘమును, మైత్రిని, ప్రేమను, వ్యక్తిగత సుఖమును త్యాగం చేయ విషయంలో నేను ఇట్లే ఆరాటపడుతున్నాను. అట్టి ఉదాత్త భక్తులను రక్షించడం నా విధి. గోపికలు నాకు ప్రియతములు. వారు నిరంతరము నన్నే స్మరించుచు పారవస్యం చెందుచు నాతో విరహం వల్ల మృత ప్రాణుల వలె జీవించున్నారు. నేను తిరిగి వస్తున్న వారి ప్రాణములు నిలుపుకొని ఉన్నారు. శ్రీకృష్ణ భగవాన్ ఆజ్ఞాపితుడే ఉద్ధవుడు తన రథం ఎక్కి స్వామి సందేశంతో గోకులమునకు బయలుదేరు. సూర్యాస్తమయం వేళకు ఆవుల పచ్చిక బయళ్ళ నుండి ఇంటికి తిరిగి వచ్చే సమయమునకు ఆయన బృందావనం చేరుకొని ఆయనయు ఆయన రథమును గోధులతో నిండిపోయింది. వృషభమును గోవులను దాటులకు వాని వెంట పరిగెత్తు దృశ్యమును, పాలతో నిండిన బొదుగులతో కొన్ని గోవులను పాలించుటకు దూడల వెంట పరిగెత్తు దృశ్యమును ఆయన చూచాను. బృందావనమంతయు తెల్లని గోవులతోనూ తెల్లని గోవసంతోనూ నిండి ఉన్నట్లు ఆయన కనిపించింది. ఆవులు గోకులం అంతటను ఇటు నటు పరుగులు పెట్టుచున్నాయి. పాలు తీయు చబళ్ళు అంతటను వినవచ్చుంది. ప్రతి గృహమును సూర్య అగ్నిదేవతల ఆరాధన కొరకును అతిథి గో బ్రాహ్మణ దేవతల ఆగమన కొరకును అలంకరింపబడి ఉన్నది. ప్రతి గృహమును ధూప దీపములతో పవిత్రముగా కనిపించు. బృందావనంలో ఎల్లడెల్లలా పూల తోరణములు, ఆకాశంలో ఎగురు పక్షులు, తుమ్మెదల జలకారములు ఎదురైంది. సరస్సుల్లో తామర పువ్వులు, బాతులు, హంసలు గోచరించాయి. ఉత్తరుడు నందమహారాజు ఇంటికి పోయింది. హరే కృష్ణ. ఆత్మటారా ప్రభు? చదవమంటారా ప్రభు? ఉద్ధవుడు నందమహారాజు ఇంటికి పోయాడు. వాసుదేవుని ప్రతినిధిగా సత్కారములు పొందాడు. నందమహారాజు అతన్ని సుఖాసీని చేసి కృష్ణ బలరాముల నుండి మధురలోని ఇతర బంధువుల నుండి అతను తెచ్చిన సందేశములను విని కుతూహలం ప్రకటించాడు. ఉద్ధవుడు కృష్ణునికి అంతరంగిక మిత్రుడని ఆయనకు తెలియను. అందుకే అతడు మంచి సందేశం కొని తెచ్చి ఉండవలను. ఉద్ధవునితో ఆయన ఇచ్చాను, నాయన ఉద్ధవ, నా మిత్రుడు వసుదేవుడు సుఖంగా ఉన్నాడా?
అతడు నేడు కంసుని చరణుడు విముక్తుడే బంధుమిత్రులతోనూ పుత్రులో కృష్ణ బలరాముతోనూ సుఖముగా కాలం గడుచున్నాడా? ఆయన గూర్చి ఆయన కుశలమును గూర్చి నాకు తెలుపు. పాపాత్ముడు కంసుడు వధింపబడటం మాకు మిక్కిలి సంతోషంగా ఉన్నది. యాదవుల పట్లను వారి బంధుమిత్రుల పట్లను అతడు ఎప్పుడునూ ద్వేషంనే ప్రకటించుచూ వచ్చాను. తన పాపముల ఫలితంగానే సోదరులతో సహా అతడు అంతరించను. హరే కృష్ణ ప్రభుజీ. జయమాత చదువుతారమ్మా? హరే కృష్ణ ప్రభుజీ. చదువుతాను ప్రభుజీ. తల్లిదండ్రులమైన మమ్ములను ఈ బృందావనంలోని ఇతర మిత్రులను సహచరులను మా కృష్ణయ్య స్మరించున. ఇక్కడ అతని గోవులను, అతని గోపికలను, అతని గోవర్ధనగిరిని, అతని పచ్చిక బీడులను అతడు స్మరించుటకు ఇష్టపడునా? లేక అతడు సమస్తమును విస్మరించెనా? అతడు త్వరలో ఇక్కడి బంధుమిత్రులను చూచుటకు వచ్చు అవకాశం ఏమైనా కలదా? ఉన్నతమైన నాసికతోనూ కలువపూల వంటి కన్నులతోనూ కూడిన అతని వదనమును మేము తిరిగి దర్శించగలమా? ఇక్కడ అడవిలోని దావానలము నుండి, యమునా నదిలోని కాళీయనాగుల నుండి, పలు భయంకర రాక్షసుల నుండి అతడు మమ్మలను ఎట్లు రక్షించెనో మేమెల్లప్పుడూ స్మరిస్తున్నాము. వివిధ ఆపద సమయములలో మమ్మలను రక్షించినందుకు అతనికి మేమెంతగానో రుణపడి ఉందము. ప్రియమైన ఉద్ధవ, శ్రీకృష్ణుని సుందర వదనార విందమును నయనములను బృందావనములో అతడు ప్రదర్శించిన వివిధ లీలలను స్మరించినంతనే పారవశ్య భావముతో మేము స్తంభించుకుపోతుందము. కేవలము కృష్ణనామ స్మరణ మరియు అతని మందహాస వీక్షణములను స్మరిస్తూ కాలమును గడుపుతుంటిమి. బృందావనములోని యమున ఒడ్డునకు, ఇతర సరస్సుల తీరముకు, గోవర్ధనగిరి ప్రాంతముకు వెళ్ళినప్పుడు శ్రీకృష్ణుని పాదముద్రలు ఇప్పటికీ మాకు అక్కడ స్పష్టముగా కనిపించును. అతడు తరచూ విహరించు అట్టి ప్రదేశములలోని అతని క్రీడా విశేషములను మేము నిరంతరము స్మరిస్తుందము. మా మనోనేత్రముల ఎదుట అతని రూపము ప్రకటమవ్వగానే మేము వెంటనే అతని ధ్యానంలో మునిగిపోతుందము. కృష్ణ బలరాములు దేవతా మూర్తులేమోనని భూలోకములో తమ కర్తవ్యములను నెరవేర్చుట కొరకు సాధారణ మానవ శిశువులుగా వారు ఇక్కడ జన్మించి ఉందరని మేము భావిస్తుందము. శ్రీకృష్ణుని జాతకమును పరిశీలించినప్పుడు గర్గముని కూడా ఆ విధముగానే జోస్యము చెప్పాను. శ్రీకృష్ణుడు మహాపురుషుడు కానిచో అతడు కంసుని ఎట్లు వధించగలిగెను? కంసుడు 10,000 ఏనుగుల బలము కలవాడు. కంసుని మాత్రమే కాకుండా అధిక బలశాలురైన మల్లులను, కువలయాపీడమును, మహాగజమును కూడా అతడు వధించెను. జంతువులను, రాక్షసులను, సింహము, సామాన్య జంతువులను వధించినంత అవలీలగా అతడు దానిని వధించెను. 3 తాడి చెట్ల ప్రమాణములో గల మహాధనుస్సును ఒక్క చేతితో పైకెత్తి విరచిన దృశ్యం ఎంత అద్భుతమైనది! నిరంతరాయముగా 7 రోజుల పాటు గోవర్ధనగిరిని తన గోటిపై నిలుపుట ఎంత ఆశ్చర్యకరము! ప్రళంబాసురుడు, ధేనుకాసురుడు, అరిష్టాసురుడు, తృణావర్తుడు, బకాసురుడు వంటి భయంకర రాక్షసులను వధించుట ఎంత అద్భుతము! ఆ రాక్షసులకు స్వర్గములోని దేవతలే భయపడుదురు. అయినను ఎంత అవలీలగా శ్రీకృష్ణుడు వారిని వధించెను. శ్రీకృష్ణుడు ప్రదర్శించిన అసాధారణ కార్యములను ఉద్ధవునికి వివరిస్తూ పారవస్య భావముతో నందమహారాజు కంఠము క్రమముగా మోగపోయాను. భర్త ప్రక్కన కూర్చున్నట్టి తల్లి యశోద శ్రీకృష్ణుని లీలను వింటూ మౌనముగా రోధిస్తుండెను. ఆమె స్తన్యములు చేపునకు వచ్చి పాలు కారసాగెను. యశోదానందులు శ్రీకృష్ణునికి సంబంధించిన ఆలోచనలతో అసాధారణమైన వాత్సల్యంతో పారవస్య భావమును పొందటను చూచిన ఉద్ధవుడు కూడా ఆనంద పరవశుడయ్యను. పిమ్మట తిరిగి వారితో ఇట్లనెను: నందమహారాజా, యశోదామాత మానవ జాతిలో మీరు మిక్కిలి వందనీయులు. ఎందుకనగా మీ వలె దివ్య ప్రేమ పారవశ్యముతో భగవాను ధ్యానించేవారు మరెవరూ ఉండరు. సమస్త సృష్టి ఏ దేవాది దేవుని నుండి ఉద్భవిస్తున్నదో అట్టి ఆది. ముందుకు వెళ్దాం మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. బాలమణి మాతాజీ ఉన్నారమ్మా? కుసుమ మాతాజీ గాని? నేను ఉన్నాను ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. దండ ప్రణామం. చదువుతారమ్మా కుసుమ మాతాజీ? చదువుతాను ప్రభుజీ. సమస్త సృష్టి ఏ దేవదేవుని నుండి ఉద్భవిస్తున్నదో అట్టి అది దేవాది దేవుడి కృష్ణ బలరాములు వారు అందరిలోకి ప్రధానులు. వారిరువురే ఈ భౌతిక సృష్టికి ఉపాదాన మరియు నిమిత్త కారణము. కృష్ణ బలరాముల ఆదేశానుసారము పురుషావతారములే ఈ భౌతిక ప్రకృతిని నడుపుతుండెను. సమస్త జీవులు హృదయములలోనికి వారు తమ అంశిక రూపములతో ప్రవేశిస్తుందరు. సమస్త జ్ఞానములకు, స్మృతికిని, చివరకు విస్మృతికిని కూడా వారే కారణము.
ఈ అంశము భగవద్గీత 15:15లో ఇట్లు నిర్ధారింపబడినది. నేను ప్రతి వ్యక్తి హృదయంలోనూ నెలకొని ఉందును. నా నుండి స్మృతి విస్మృతి ఏర్పడెను. సమస్త వేదముల నుండి నేనే తెలియదగిన వాడును. యథార్థమునకు వేదాంతమును కూర్చిన వాడును, వేదమును ఎరిగిన వాడును నేనే. బుద్ధుడు ఇంకను ఇట్లనెను, ఎవరైనాను మృత్యు సమయంలో తమ శుద్ధమైన మనస్సును శ్రీకృష్ణునిపై క్షణ కాలమైనను లగ్నము చేయగలిగినచో దేహమును త్యజించిన పిమ్మట సూర్యుడు తన ప్రకాశముతో ఉదయించినట్లుగా అతడు తన వాస్తవ ఆధ్యాత్మిక దేహములో వ్యక్తమగుటకు అర్హుడగును. ఆ విధంగా దేహయాత్ర చాలించిన వ్యక్తి వెంటనే ఆధ్యాత్మిక రాజ్యము వైకుంఠ లోకమును చేరుకొనును. ఇదే కృష్ణ చైతన్య సాధన ద్వారా ఏర్పడు ప్రయోజనము. ఈ జన్మలో మన దేహము మనస్సు ఆరోగ్యముగా ఉన్నప్పుడే హరే కృష్ణ మహామంత్రము ఆరంభించినచో అంత్యకాలంలో శ్రీకృష్ణుడిపై మనస్సును నిలుపుట సాధ్యపడును. మనం అలా చేయగలిగినచో నిశ్చయముగా మన జీవితము పరిపూర్ణమగును. అలా కాకుండా మన మనస్సును ఎల్లప్పుడూ కామకర్మలపైనను భౌతిక భోగములపైనను లగ్నం చేసినచో సహజముగానే మరణ సమయమున ఆ కామ్యకర్మలను స్మరిస్తూ తిరిగి భౌతిక జగత్తులో మరొక దేహముతో జన్మించి త్రివిధ క్లేశముల అనుభవించుట జరుగును. నిరంతరము యశోదానందలు గోపికలే కాకుండా బృందావనములను సమస్త జీవులు కృష్ణ చైతన్యములు నెలకొని ఉండెను కనుక మనము వారి అడుగుజాడలను ఏమాత్రము అనుసరించినను మన జీవితములు నిస్సందేహముగా పరిపూర్ణములై వైకుంఠం అనే దివ్యలోకంలోకి ప్రవేశించుందము. ఉద్ధవుడు ఇంకను ఇట్లనెను, యశోదామాత నంద మహారాజా నిరాకార బ్రహ్మముకు కారణమైన దేవాది దేవుడైన నారాయణుని శ్రీకృష్ణుని దివ్య రూపముపై మీరు ఈ విధంగా మీ మనస్సులను సంపూర్ణముగా లగ్నం చేసి నిరాకార బ్రహ్మజ్యోతి నారాయణుని దేహము నుండి వెలువడు కాంతి మాత్రమే. మీరు నిరంతరము కృష్ణ బలరాములను గురించి చింతిస్తూ పరవశులగుట చేత ఇంకను మీరు చేయవలసిన కర్మ ఏది మిగులు లేదు. శ్రీకృష్ణ భగవానుడు స్వయంగా తాను త్వరలోనే బృందావనమునకు తిరిగి వచ్చి తన సాన్నిధ్యంతో మీకు ఆనందమును చేకూర్చగలనని పంపిన సందేశమును నేను కొని వచ్చితిని. మొదలులో వ్యవహారములను చక్కబెట్టి వెంటనే తాను బృందావనముకు తిరిగి వచ్చునని శ్రీకృష్ణుడు వాగ్దానం చేశాను. ఈ వాగ్దానం అతడు ఖచ్చితంగా నిలబెట్టుకొనెను కనుక భాగ్యశాలురైన మీరు కృష్ణ విరహము చేత దుఃఖించతగదని నేను వేడుకొందును. ఇప్పటికి మీరు 24 గంటలు సరే ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. దండత్వం. కళామాత ఉన్నారమ్మా? చంద్రమౌళి ప్రభు అక్క చదువుతారక్క? చదువుతాను. హరే కృష్ణ. ఎప్పటికీ మీరు 24 గంటలు అతని సాన్నిధ్యమును అనుభవిస్తుండిరి. ఆయనను త్వరలోనే అతడు స్వయముగా వచ్చి మిమ్ములను కలుసుకొనెను. వాస్తవమునకు దారువులో అగ్ని దాగి ఉన్నట్లుగా శ్రీకృష్ణుడు సర్వత్రా సర్వుల హృదయాలలో ఉండును. శ్రీకృష్ణుడు పరమాత్ముడు కనుక అతనికి శత్రువులు గాని మిత్రులు గాని అధికులు గాని అల్పులు గాని సమానులు గాని లేరు. వాస్తవమునకు అతనికి తల్లిదండ్రులు బంధుమిత్రులు లేరు. సంఘముతో మైత్రితో ప్రేమతో అతనికి పని లేదు. అతనికి మనకు వలనే భౌతిక దేహము లేదు. సామాన్య మానవుడిగా అతడు ఎన్నడూను జన్మింపడు. సామాన్య జీవులకు వలె ఉన్నత హీన యోనులలో అతడు జన్మించడు. పూర్వ జన్మ కర్మలకు ఫలితముగా సామాన్య జీవులే అట్లు జన్మించుదురు. అతడు తన అంతరంగ శక్తి ద్వారా తన భక్తులను రక్షించుట కొరకై భూమిపై అవతరించును. ప్రకృతి త్రిగుణములకు అతడు అతీతుడు అయినను అతడు ఈ భౌతిక జగత్తులో జన్మించినప్పుడు ప్రకృతి గుణముల ప్రభావం చేత సామాన్య జీవుని వలె నడుచుకునినట్లుగా కనిపించును. వాస్తవమునకు అతడు ఈ భౌతిక జగత్తుకు పర్యవేక్షకుడు. భౌతిక ప్రకృతి గుణములకు అతీతుడు. అతడు ఈ విశ్వమునకు సృష్టి స్థితి లయకారకుడు. మనము భ్రమతో కృష్ణ బలరాములను సాధారణ మానవ బాలురని భావింతుము.
మనము లోకమంతయు గుండ్రముగా తిరుగునట్లు భావించు పైత్యరోగుల వంటి వారము. దేవాది దేవుడు ఎవరి పుత్రుడు కాడు. అందరికీ అతడే తండ్రి, తల్లి, పరమ నియంత. ఇందులో ఏమాత్రము సందేహము లేదు. భూత భవిష్యత్ వర్తమానములు, అణువులు, మహత్తులన్నీ ఆ దేవాది దేవుని అస్తిత్వములోని భాగములే. సర్వము అతనిలో నిలిచి ఉండును. అతడు ఈ దృశ్యమాన జగత్తుకు అతీతుడు. హరే కృష్ణ ప్రభుజీ. కృష్ణ ప్రభు ధన్యవాదాలు. ఆ విధముగా నందుడు మరియు ఉద్ధవుడు శ్రీకృష్ణుని గూర్చి చర్చిస్తూ ఆ రాత్రి గడిపిరి. మరుసటి రోజు ఉదయం గోపవంతులు వెన్న పెరుగు కలిపిన నీటిని ఇంటి వాకిళ్లలో చల్లి ఉదయకాలపు మంగళహారతిని సిద్ధం చేసిరి. వారు మంగళహారతిని పూర్తి చేసుకుని పెరుగుని చిలికి వెన్న తీయుటకు పూనుకున్నది. గోపికలు అట్లు మజ్జిగ చిలుకుచున్నప్పుడు వారి ఆభరణములపై ప్రతిఫలించిన దీపకాంతి చేత ఆభరణములు మరింత అధికముగా ప్రకాశవంతములయ్యాను. కవ్వముతో పాటు వారి చేతులు, చెవులు రింగులతో, చేతులు కంకణములు, రొమ్ములు అన్నీ కదులుతుండెను. వారి నుదుట కుంకుమ ఉదయకాలపు సూర్యుని తలపిస్తుండెను. మజ్జిగను చిలుకుతూ వారు కృష్ణలీలలను గానము చేయసాగిరి. ఆ రెండు ధ్వనులు ఏకమై మింటికెగసి వాతావరణం అంతటిని పవిత్రము చేశారు. సూర్యోదయానంతరము ప్రతిరోజు దినచరిగా గోపికలు యశోదానందులకు ప్రణామములను సమర్పించుటకు వచ్చిరి. కానీ ద్వారం వద్ద ఉద్ధవుని బంగారు రథము చూచి వారు తమలో తామిట్లు సంభాషించుకొనసాగిరి. ఎక్కడిది ఈ రథము? ఎవరిది ఈ రథము? శ్రీకృష్ణుని తమ నుండి దూరం చేసిన అక్రూరుడు తిరిగి వచ్చినేమో అని కొందరు అండ్రి. అక్రూరుడు కంసును కొలువు చేస్తూ శ్రీకృష్ణుని తమ నుండి వేరు చేసి మధురకు కొనిపోవుట చేత వారు అక్రూరుని పట్ల అసంతృప్తితో ఉండ్రి. ఆ అక్రూరుడే మరొక దారుణమైన పథకమును అమలుపరచుటకు తిరిగి వచ్చినేమోయని గోపికలు అనుమానించిరి. ఏమైనను వారిట్టు భావించిరి. మనము మన ప్రాణనాథుడైన శ్రీకృష్ణుని ఎడబాసి శవప్రాయులుగా మిగిలిపోతుంది. ఈ శవములకు అతడు ఇక ఎటువంటి హానిని కలిగించగలడు? వారు ఈ విధముగా సంభాషించుకుంటుండగా ఉద్ధవుడు ప్రాతకాల కృత్యములను, జపమును, స్తుతులను ముగించుకొని వారి సమక్షంలో వచ్చారు. ఇది దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానులోని 46వ అధ్యాయమైన వృందావనమునకు ఉద్ధవుని ఆగమనము అని భక్తి వేదాంత స్వామి భగవత్ కథాసారం. సుజాతమాతాజున్నారమ్మా? ఉన్నాను ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. 47వ అధ్యాయం. గోపికలకు శ్రీకృష్ణుని సందేశం. గోపికలు ఉద్ధవుని చూడగానే అతని దేహ లక్షణములు సరిగ్గా శ్రీకృష్ణుని దేహ లక్షణములను పోలి ఉండుటను గుర్తించిరి. అతడు శ్రీకృష్ణునికి మహాభక్తులను కూడా వారు గుర్తించగలిగిరి. అతడు ఆజానుబాహుడు. అతని నేత్రములు తామర పూరేకుల వలె ఉండెను. అతడు పీతాంబరములను ధరించి మెడలో తామర పూదండను ధరించి ఉండెను. అతని ముఖారవిందము మనోహరము. సారూప్య ముక్తిని సాధించి భగవానునితో సమానమైన దేహ లక్షణములను పొంది ఉద్ధవుడు అచ్చముగా శ్రీకృష్ణుని వలె కనిపించెను. శ్రీకృష్ణుని వియోగములో గోపికలు ప్రతి ఉదయము విధిగా యశోదామాతను దర్శించి వెడుతుండేవారు. యశోదానందులు దుఃఖములో మునిగి ఉండుటను వారెరుగుదురు. వారిరువురు బృందావనమంతటికి ఆరాధ్యులు కనుక వృద్ధులైనటి ఆ ఇరువురికి నమస్కరించి వెళ్ళుట తమ ప్రథమ కర్తవ్యముగా వారు భావించిరి. శ్రీకృష్ణుని మిత్రులను చూచినను యశోదానందులు శ్రీకృష్ణుని చూచినట్లుగానే ఆనందించేవారు. యశోదానందుల దర్శనము చేత గోపికలకు కూడా ఊరట కలుగుతుండెను. దేహ లక్షణములలో కూడా ఈ శ్రీకృష్ణునికి ఉద్ధవుడు ప్రతినిధిగా కనిపించుట చేత వారు అతడిని దేవాది దేవునికి సంపూర్ణ శరణాగతి చేసుకున్నట్టి భక్తునిగా భావించిరి. వారిలో వారిట్లు సంభాషించుకోసాగిరి. శ్రీకృష్ణుని పోలిన ఈ యువకుడు ఎవరు? అవే తామర పూరేకుల వంటి కన్నులు, అదే సమ్ముతమైన నాసిక, అదే ముఖార విందము. అన్ని విధములుగా అతడు శ్యామసుందరుడైన మన శ్రీకృష్ణుని పోలి ఉండెను. శ్రీకృష్ణుని వలనే అతడును వస్త్రధారణను చేసి ఉండెను. ఈ యువకుడు ఎక్కడి నుండి వచ్చెను? ఇతడిని పతిగా పొందిన ధన్యురాలెవరు అని అతడిని గూర్చి ఎరుగుటకు వారు ఆరాటపడిరి.
అమాయకులైన గ్రామీణ యువతులగుట చేత వారు అతని చుట్టూ మూగిరి. ఉద్ధవుడు శ్రీకృష్ణుని నుండి తమకొక సందేశమును తీసుకువచ్చునని ఎరిగిన గోపికలు అతనిని ఒక ఏకాంత ప్రదేశమునకు ఆహ్వానించి అక్కడ అతనికి ఒక చక్కటి ఆసనమును ఏర్పాటు చేసిరి. అతనితో వారు మనస్సు విప్పి సంభాషింపదలిచిరి. వారు ముందుగా అతనికి గొప్ప వినయముతో స్వాగతము పలికిరి. మా శ్రీకృష్ణునికి మీరు గొప్ప ఆంతరంగిక మిత్రుడవైనందున తన తల్లిదండ్రులను ఓదార్చుటకు మిమ్మలను అతడు బృందావనమునకు పంపెనని మేమెరుగుదము. కుటుంబ అనుబంధములు బలమైనవని మేమెరుగుదము. సర్వమును సన్యసించిన గొప్ప గొప్ప యోగులు కూడా కుటుంబ సభ్యులతో తమ అనుబంధమును పూర్తిగా త్రెంచుకోలేకపోతుందురు. కొన్నిసార్లు వారు కూడా తమ కుటుంబ సభ్యులను స్మరిస్తుందురు. అందుకే శ్రీకృష్ణ భగవానుడు తన తల్లిదండ్రుల వద్దకు నిన్ను దూతగా పంపెను. లేనిచో అతనికి బృందావనముతో అవసరమేముంది? ఇప్పుడు అతడు నగరవాసి. బృందావనము అను పల్లెను గూర్చి ఇక్కడ పశువుల గడ్డి బీళ్లను గూర్చి అతడు ఎరుగవలసినదేముండును? ఇప్పుడు మహానగరములో నివసించుట చేత అతనికి వీటి అవసరమేముండును? నిశ్చయముగా హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. ప్రభుజీ హరే కృష్ణ. దండవత్ ప్రణామం. నిశ్చయముగా తమ కుటుంబ సభ్యులు కాని వారితో అతనికి ఏ అవసరమూ లేదు. కుటుంబ సభ్యులతో కాకుండా ఇతరులతో చేయు స్నేహము స్వార్థము నెరవేరు వరకే కొనసాగును. లేనిచో తమ కుటుంబముకు చెందిన వారిని ఎవరు మాత్రము ఎందుకు పట్టించుకోవలను? కుటుంబముకు చెందని వారిని ఎవరు మాత్రము ఎందుకు పట్టించుకోవలను? ప్రత్యేకించి ముఖ్యంగా ఇతరుల భార్యల పట్ల ఆసక్తి గల వ్యక్తి ఇంద్రియ తృప్తి కొనసాగునంత కాలము పూలలో తేనెను గ్రోలు వరకు పువ్వులపై వ్రాలు తుమ్మెదల వలె అతడు ఆసక్తిని చూపెను. ఒక వేశ్య తన ప్రియుడు నిర్ధనుడైనచో అతడిని నిర్లక్ష్యపరచుట సహజము, స్వాభావికము. అట్లే తమ ప్రభుత్వం తమకు పూర్తి రక్షణను కల్పించజాలదని గుర్తించినప్పుడు పౌరులు ఆ దేశమును విడిచిపోతుందరు. విద్యార్థి విద్యాభ్యాసం ముగిసిన పిమ్మట గురువుతోనూ ఆ విద్యా సంస్థతోనూ సంబంధమును ముగించుకొనును. ఒక పురోహితుడు తనకి కావలసిన దక్షిణాను లాభమును పుచ్చుకొనిన వెంటనే వారిని విడిచిపెట్టును. పండ్ల కాలము గడిచిన వెంటనే పక్షులు ఆ చెట్ల పట్ల ఆసక్తిని కనపరచవు. అతిథి భోజనమును ముగించినంతనే అతిథేయుని మరిచిపోవును. దావానలము చెలరేగి పచ్చగడ్డి బూడిద అయిన పిమ్మట లేళ్ల వంటి జంతువుల అడవిని విడిచిపోవును. అట్లే ఒక యువకుడు తన ప్రియురాలిని కొంతకాలము అనుభవించిన పిమ్మట తన అనుబంధమును త్రెంచుకొనను. ఈ విధముగా గోపికలు పరోక్షముగా వివిధ ఉదాహరణలతో శ్రీకృష్ణునిపై ఆరోపణలు చేసిరి. బృందావనములోని గోపికలు శ్రీకృష్ణుని గూర్చిన చింతనలలోనూ అతని బాల్యలీలల స్మరణలోనూ నిమగ్నులై ఉండిరని ఉద్ధవుడు గ్రహించెను. శ్రీకృష్ణుని గూర్చి ఉద్ధవునితో చర్చించినప్పుడు వారు తమ కుటుంబ విషయములన్నింటినీ పూర్తిగా విస్మరించిరి. శ్రీకృష్ణుని పట్ల ఆసక్తి పెరిగిన కొలది వారు తమను తామే విస్మరించిరి. శ్రీమతి రాధారాణి అను ఒక గోపిక శ్రీకృష్ణుతో గల తన అంతరంగిక సంబంధము చేత కృష్ణ ధ్యానము మరింత అధికమై తన పాద కమలమును స్పృశించుటకు ప్రయత్నించిన ఒక తుమ్మెదతో ఇట్లు సంభాషింపనారంభించను. ఇద్దరు గోపికలు శ్రీకృష్ణుని దూత అయిన ఉద్ధవునితో ప్రసంగిస్తుండగా శ్రీమతి రాధారాణి ఆ తుమ్మెదను కూడా శ్రీకృష్ణుని దూతగా భావించి దానితో ఆమె ఇట్లు పలుకనారంభించెను. ఓయి భ్రమరమ, నీవు వివిధ రకాల పూలపై వ్రాలి వాని తేనెను ఆస్వాదిస్తుందువు. ఆ శ్రీకృష్ణుడు కూడా నీ వంటి వాడే కనుక నీవు అతనికి దూతగా ఉండుటకు అంగీకరించితివి. నాకు పోటీ అయినట్టి మరొక యువతిని శ్రీకృష్ణుడు ఆలింగనము చేసుకొనినప్పుడు ఆవిడ స్తన్యములకు గల కుంకుమ శ్రీకృష్ణుని మెడలోని పూమాలకు అంటి ఉండుట చేత అదే నీ మీసములకు కూడా సోకి ఉండుటను నేను చూస్తుంటిని. నీ మీసములు ఎరుపెక్కినవి. ఆ పూలను వాసన చూచినందుకు నీవు గర్విస్తుంటివి. నీవు నా వద్దకు సందేశమును తీసుకువచ్చితివి. నా పాదములను తాకేందుకు ఆరాట పడుతుంటివి. కానీ భ్రమరమ, నిన్ను హెచ్చరిస్తుంటిని, నన్ను తాకకుము. విశ్వాసఘాతకుడైన నీ యజమాని నుండి నాకెట్టి సందేశము అవసరం లేదు. ఒక అవిశ్వసనీయుడైన యజమానికి అవిశ్వసనీయుడైన దూతవు నీవు. దూతగా వచ్చిన ఉద్ధవుని విమర్శించుట కొరకే పరోక్షముగా ఆమె అట్లు తుమ్మెదను దూషించి ఉండవచ్చును. శ్రీమతి రాధారాణికి ఉద్ధవునిలో
శ్రీకృష్ణుని దేహ లక్షణములు మాత్రమే కాకుండా అన్ని విధములుగా అతడు శ్రీకృష్ణునితో సమానుడుగా అనిపించను. శ్రీకృష్ణుని అంతటి అవిశ్వసనీయుడే ఉద్ధవుడు అని కూడా ఆవిడ సూచించను. శ్రీకృష్ణుని పట్లను అతని దూతల పట్లను ఆమెకు కలిగిన విరక్తికి గల ప్రత్యేక కారణములను శ్రీమతి రాధారాణి వివరింపదలచెను. హరే కృష్ణ. ముందుకెళ్దామమ్మా. థ్యాంక్ యూ ప్రభు. ఇంకెవరున్నారమ్మా? హరే కృష్ణ నేనండి. హరే కృష్ణ. హరే కృష్ణ మాత చదవండి అమ్మా. హరే కృష్ణ. భ్రమరముతో ఆమె తిరిగి ఇట్లు పలికెను, మీ యజమాని అచ్చముగా నీ వంటి వాడే. నీ ఒక పువ్వుపై వాలదు. కొంత తేనెను ఆస్వాదించి అక్కడ నుండి ఎగిరిపోయి వెంటనే మరొక పువ్వుపై వాలదువు. నీవు నీ యజమాని శ్రీకృష్ణు వంటి వాడవే. అతడు తన అదర సుధారసమును చవిచూచు భాగ్యమును మాకొకసారి కలిగించాను. పిమ్మట మమ్మల్ని అందరినీ విడిచి వెళ్ళిపోయాను. నిరంతరము పద్మంలో నివసించు భాగ్యదేవత అయినట్టు లక్ష్మీదేవి కూడా ఎల్లప్పుడూ శ్రీకృష్ణ సేవిస్తుండునని నేను ఎరుగుదును. ఆవిడ అంతగా శ్రీకృష్ణ వల్ల ఎట్టు చిక్కుకున్నా నాకు తెలియకున్నది. అతని వాస్తవ స్వభావం లేనప్పటికీ అతని పట్ల ఆవిడ ఎలా ఆకర్షించబడి శ్రీకృష్ణుడు మధుర వాక్కుల చేత ఆవిడ ఆకర్షించబడి అతని వాస్తవ బుద్ధిని అవగాహన చేసుకోలేకపోయాను. ఆ భాగ్యదేవత కంటే మేము అధిక బుద్ధిమంతులము. శ్రీకృష్ణ చేత కానీ అతని దూతల చేత కానీ ఇంకెంత మాత్రము మేము వంచితము కాదలుచుకోలేదు. ప్రామాణిక విద్వాంస అభిప్రాయం అనుసరించి భాగ్యదేవత అయిన లక్ష్మీదేవి శ్రీమతి రాధారాణి శక్తి యొక్క అంశాంశ విస్తరణ. విష్ణుమూర్తులుగా అసంఖ్యాకములైన విస్తరణలను శ్రీకృష్ణ కలిగి ఉండినట్లే అతని రాధిని శక్తి శ్రీమతి రాధారాణి కూడా లక్ష్మీ రూపములుగా అసంఖ్యాకముల విస్తరణలు కలిగి ఉండును. కనుకనే భాగ్యదేవతను లక్ష్మీదేవి గోపికల స్థితిని అందుకొనుటకు ఆరాట పడుతుండును. శ్రీమతి రాధారాణి ఇంకరిట్లు పలికను, ఓయి అవ్వేకి, ఓయి తుమ్మిద, శ్రీకృష్ణుని లీలన గానం చేసి నాకు ప్రీతిని కలిగించి కానుకలను అందుకోవాలని ప్రయత్నిస్తుంటేవి. కానీ అట్టి ప్రయత్నం వృధా. మేము మా సర్వస్వమును కోల్పోయటమే, మా ఇళ్ళు వాకిళ్ళు విడిచి వచ్చటమే. శ్రీకృష్ణుని గురించి మేము బాగా ఎరుగుదము, నీకంటే అధికముగా ఎరుగుదము. కనుక అతన్ని గురించి నీవేమి చెప్పాను అది మాకు పాత కథలే అగును. శ్రీకృష్ణుడు ఇప్పుడు నగరంలో నివసిస్తుండను. అతడు అర్జునుడికి మిత్రుగా ప్రఖ్యాతుడయ్యాను. ఇప్పుడు అతనికి నూతన ప్రియురాలు ఎందరో లభించరు. వారందరూ తప్పగా అతని సహచర్యంలో ఆనందిస్తున్నారు. కామవాంఛప్రేరితమైన వారి సన్యముల తాపమును శ్రీకృష్ణుని చేత ఉపశమింపబడి వారిప్పుడు ఆనందముగా ఉందురు. నీవు వారి వద్దకు వెళ్ళి శ్రీకృష్ణ మహిమను స్తుతించినచో బహుశా వారు నీకు కానుకలను అందింపవచ్చును. ముఖస్థితి చేయవాడి వలె స్తుతించి నన్ను శాంతింపచేటు చూస్తుంటివి. కనుక నీ శిరస్సును నా పాదములపై వాల్చితివి. కానీ నీ పన్నాగము నేను ఎరుగుదును. నీ ముక్కిరి మోసగాడైన శ్రీకృష్ణ దూతమని నేను ఎరుగుదును. దయచేసి నన్ను విడిచి వెళ్ళము. విడిపోయిన ప్రేమికుల కలుపుటలో నీవు గొప్ప నిపుణుడవని నేను ఎరుగుదును. కానీ ఒక విషయం గుర్తుంచుకొనుము, నీ పైన నీ యజమాని శ్రీకృష్ణ పైన నాకు విశ్వాసము నశించినది. శ్రీకృష్ణుని కొరకే మేము మా భర్తలను, సంసారంలో పిల్లలను, బంధుమిత్రులు విడిచితమే. కానీ అందుకు అతడు మా పట్ల ఎట్టి కృతజ్ఞతను చూపలేదు. చివరికి మమ్మల్ని పూర్తిగా విడిచివేసను. మేము తిరిగి అతడిని ఎట్లు విశ్వసించగలము? యువతల సాంగత్యం లేకుండా శ్రీకృష్ణుడు చనమైనలా గడుపులేడని మేము ఎరుగుదము. అది అతని స్వభావము. ఇప్పుడు అతడు అమాయకులైన గ్రామీణ గోపయువతల నడుమ కాకుండా మధురానగర్లో ఉండుట చేత అతనికి కొంచెం కష్టముగా ఉండవచ్చును. ఇప్పుడు అతడు ధనిక సమాజం నడుము కలడు. యువతలను మచ్చిక చేసుకున్నట్టుకు అక్కడ కొంచెం కష్టమైన పని. బహుశా నీవు మమ్మల్ని ఒప్పించి అక్కడకు తీసుకుని వెళ్తూ వచ్చి ఉండవచ్చును. మేము మధురకు వచ్చినమని శ్రీకృష్ణుడు ఎట్లు భావించను? బృందావనము మధురలోనే కాదు, సమస్త విశ్వంలో యువతులను వలలో వేసుకున్నట్లు అతడు గొప్ప నిపుణుడు. అతని అద్భుత ఐంద్రజాలికమైన మందహాసము, ఆకర్షణీయమైన అతనికి అనుభవముల చలనముకు స్వర్గ మత్స్య పాతాళ లోకములో ఏ యువత కూడా అతన్ని కారణలేదు. భాగ్యదేవతన మహాలక్ష్మి కూడా అతన్ని సేవింపదర్శన.
ఆ స్త్రీలందరితో పోల్చి చూసినచో మేమెంతటి వారమో మాకు ఎట్టి విలువ కలదు. హరే కృష్ణ. ఇక్కడ హరే ఆపుదామా? కృష్ణ. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ ఎవరున్నారా ప్రభుజీ. ఎవరున్నారా చదవాల్సిన వాళ్ళు? సో నెక్స్ట్ క్లాస్లో మనం 433 ఈ పుస్తకంలో 433 మీ పుస్తకాల్లో మార్క్ పెట్టుకోండి. అక్కడ నుంచి స్టార్ట్ చేసుకుందాం. బాగుంటుంది అలాగే చదువుకి వెళ్ళిపోతూ ఉంటేనే కళ్ళకి కట్టినట్టే ఉంటున్నాయి అన్ని కూడాను. చాలా బాగుంది. మీరు ఆపమంటే అయ్యో ఆపేయాలా అనిపిస్తుంది. అవునమ్మా. సరే ఏం చేద్దామమ్మా మరి. ఇందాక అలా యశోదామాత లీనమైపోయి గురించి చదివాను ప్రభుజీ. నేను చదివేటప్పుడు లీనమైపోయి యశోదామాత గురించి చదివేటప్పటికి అసలు లీనమైపోయాం అన్నట్టు అనిపించింది అందులో. అవునమ్మా. ఒకసారి అంటే ఇప్పుడు ఏ ఒకసారి ఇప్పుడు భాగానికి ఆ భాగమే, ఏ భాగానికి ఆ భాగమే. ఎవరు చదువుతున్నా వాళ్ళకి అలాగే అనిపిస్తుంది. అది ఒకసారి తమాషా. ఇప్పుడు 10 గంటలు కూర్చొని చదివేసుకుందాం లేకపోతే. ఉద్ధవుడు సేమ్ కృష్ణుడిలాగానే ఎందుకున్నాడు ప్రభుజీ? ఏమోనమ్మా చదివి ఇవాళ చదువుతుంటే కజిన్ కదా ప్రభుజీ ఆయన. నేనే కృష్ణుడిని అని చెప్పుకుంటాడంట కదా ఒక టైంలో ప్రభుజీ. ఉద్దోడు చెప్పుకోడమ్మా. మరి అతను ఇంకో కృష్ణుడు ఎవరు ప్రభుజీ? పౌండ్రిక కృష్ణుడు అని పౌండ్రిక కృష్ణుడా? అది వస్తుంది మనకి తర్వాత వస్తుంది. అది కూడా మన భాగవతంలో వస్తుంది, ఈ బుక్ లోనే వస్తుంది. ఉద్ధవుడు ఒకే రకంగా ఉంటారంటారా? అవునమ్మా. అది ఇవాళ మనకి కంసుడి దగ్గర సారూప్య ముక్తి గురించి చెప్పుకొచ్చారు. ఇక్కడికి వచ్చేసరికి ఉద్ధవుడు అచ్చు కృష్ణుడిలాగా ఉన్నాడంటే భూమి మీద కూడా సారూప్యం ఇచ్చాడేమో ఉద్ధవుడికి అనిపించింది ఇది చదువుతుంటే వాళ్ళ. అది మేనత్త మేనమామ పిల్లలు ఇద్దరు. ఇంకా రాత్రి లాంటి రోజున పెట్టుకున్నామంటే చక్కగా వెళ్ళిపోతుంది. తెల్లవార్లు చదువుకుంటున్నాం. కానీ ఈ రోజు కూడా బాగుంది. ఏకాదశి రోజుని ఆయనవన్నీ చదవటం అది. అసలు ఈ కొద్దిసేపు అనుకుంటా అసలు పెట్టబోయేది పుస్తకం చదివినప్పుడు. ఏదమ్మా ఇది చదివేటప్పుడు ఈ ఒక్క పేజీ చదివి పని చేద్దాం, ఈ ఒక్క అట్లా అనుకుంటాం. చాలా చదివేదాన్ని. స్క్రీన్ మీద తెలియటం లేదు కదా పేజీలు కూడాను. మన పుస్తకం ఉన్న వాళ్ళకి తెలుస్తున్నాయి. స్క్రీన్ మీద చదివే వాళ్ళకి ఇంకా ముందుకు వెళ్ళిపోవాలనిపిస్తుంది అది తెలియక. పాడతారా నరసింహారతి? నమస్తే నరసింహాయ ప్రహ్లాదాహ్లాదదాయినే హిరణ్యాకాశిపో రక్షః శిలటంకానఖాలాయే ఇతో నరసింహో పరతో నరసింహో యతో యతో యామి తతో నరసింహో బహిర్నరసింహో హృదయే నరసింహో నరసింహమాదిం శరణాం ప్రపద్యే తవ కరకమలవరే నాఖాం అద్భుత శృంగాం దళితా హిరణ్యకశిపు తను భృంగాం కేశవద్రుతా నరహరి రూపా జయ జగదీశ హరే జయ జగదీశ హరే జయ జగదీశ హరే జయ నరసింహదేవ్ 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 జయ నరసింహదేవ్ జయ ప్రహ్లాద్ మహారాజ్ ప్రహ్లాద్ మహారాజ్ ప్రహ్లాద్ మహారాజ్ జయ ప్రహ్లాద్ మహారాజ్ జయ జయ ప్రభుపాద్
ప్రభుపాద్ ప్రభుపాద్ జయ జయ ప్రభుపాద్ జయ జయ గురుదేవ్ 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 జయ జయ గురుదేవ్ నితై గౌర హరి బోల్ హరి బోల్ హరి బోల్ నితై గౌర హరి బోల్ जय नरसिंहदेव की जय, जय प्रहलाद महाराज की जय, जय श्रील प्रभुपाद की जय, जय अनंत भक्त कोटि वैष्णव वृंदा की जय। हरे कृष्ण प्रभु जी। కృష్ణ మాతాజీ, థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. సో మళ్ళీ మనం మంగళవారం క్లాస్లో కలుద్దాము. మామూలుగా సోమవారం ఉదయం భగవద్గీత క్లాస్ ఉంటుంది. ఓకే, సరే. हरे कृष्ण। హరే కృష్ణ.